ఓం శాంతి. విసిడి నంబర్ 133. मुरली चल रही थी। మురళి నడిచింది 26/7/65 की। 26/7/1965. दूसरे पेज के मध्य में రెండవ పేజీ మధ్యంలోని बात चल रही थी। విషయం నడిచింది. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है। వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ అనేది ఏ విధంగా రిపీట్ అవుతుందో ये किसी को पता नहीं है। ఇది ఎవరికీ తెలియదు. गॉड इज वन, గాడ్ ఈజ్ వన్, क्रिएटर इज वन, క్రియేటర్ ఈజ్ వన్. और कोई क्रिएटर नहीं है। ఇంకెవ్వరూ క్రియేటర్ లేరు. ना ऊपर कोई दुनिया है, పైన ఏమీ ప్రపంచం లేదు, ना नीचे कोई दुनिया है। మరియు కింద కూడా ఏమీ ప్రపంచం లేదు. ऐसे समझते हैं भक्ति मार्ग में। అలా భక్తి మార్గంలో అనుకోవటం జరుగుతుంది. कि ऊपर स्वर्ग है ఏమనంటే పైన స్వర్గం ఉంటుంది, और नीचे पातालपुरी में नरक है। మరియు కింద పాతాళపురిలోని నరకం. दैत्यों का राज्य नीचे है, దైత్యుల యొక్క రాజ్యం కింద ఉంది, पाताल लोक में, పాతాళ లోకంలోని. और देवताओं का राज्य ऊपर है स्वर्ग लोक में। మరియు దేవతల యొక్క రాజ్యం పైన ఉంది, స్వర్గంలోని. लेकिन भक्ति मार्ग में जो भी बातें हैं वो सब कहाँ की यादगार हैं। కానీ భక్తి మార్గంలో ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడి యొక్క విషయాలయ్యాయి? संगम युग की यादगार हैं। సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. संगम युग में जिनकी ऊंची स्टेज बन जाती है, సంగమ యుగంలోని ఎవరిదైతే ఉన్నతమైన స్థితి అనేది తయారైపోతుందో उनके लिए వారి కోసం इसी दुनिया में स्वर्ग महसूस होता है। ఇదే ప్రపంచంలోని స్వర్గం అనేది అనుభూతి అవుతుంది. जैसे बाबा कहते हैं, ఏ విధంగానైతే బాబా అంటారు, तुम हेवनली गॉड फादर के बच्चे हो, మీరు హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క పిల్లలయ్యారు, तो नरक में क्यों बैठे हो। మరి నరకంలో ఎందుకని కూర్చొని ఉన్నారు? मना అనగా जो जितने ज्यादा निश्चय बुद्धि बच्चे हैं, ఎవరు ఎంత ఎక్కువ నిశ్చయ బుద్ధి పిల్లలున్నారో उनको यहाँ इसी दुनिया में क्या महसूस होता है। వారికి ఇదే ప్రపంచంలోని ఇక్కడే ఏం అనుభూతి అవుతుంది? स्वर्ग महसूस होता है, స్వర్గం అనుభూతి అవుతుంది. क्योंकि उनकी ऊंची स्टेज है। ఎందుకంటే వారిది ఉన్నతమైన స్థితి అయ్యింది. और जिन्होंने हेवनली गॉड फादर को पूरा नहीं पहचाना, మరియు ఎవరైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ ని పూర్తిగా గుర్తించలేదు, निश्चय बुद्धि नहीं बने, నిశ్చయ బుద్ధిలుగా తయారవ్వలేదు, और बने भी हैं, మరియు తయారైనా కూడా तो गॉड फादर से उतने प्रभावित नहीं होते। అప్పుడు గాడ్ ఫాదర్ కి అంత ప్రభావితం అవ్వరు जितने देहधारियों से प्रभावित होकर रहते। ఎంతైతే దేహధారీలకి ప్రభావితమై ఉంటారో. तो
तो उनको इस दुनिया में स्वर्ग महसूस नहीं होता। అయితే అప్పుడు వారికి ఈ ప్రపంచంలోని స్వర్గం అనుభూతి అవ్వదు. भले बाबा ने इस वर्ष बोला है, अव्यक्त बाप दादा ने, అవ్యక్త బాబ్దాదా భలే ఈ సంవత్సరం అన్నారు, इस वर्ष को कौन सा वर्ष मनाओ? ఈ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా జరుపుకోవాలి? हैं? जीवन मुक्त वर्ष बनाओ। జీవన ముక్త వర్షంగా సంవత్సరంగా జరుపుకోండి. और 98 को कौन सा वर्ष बोला था? మరియు 98ని ఏ సంవత్సరంగా అనడం జరిగింది? हैं? मुक्ति वर्ष बोला था। ముక్తి సంవత్సరం అని అనడం జరిగింది. ना 98 में किसी की मुक्ति हुई, 98లోని కూడా ఎవరికి ముక్తి అనేది అవ్వలేదు. हुई कि नहीं हुई? అయ్యిందా లేక అవ్వలేదా? हैं? हुई। అయ్యిందా? స్టూడెంట్ ఎవరో ఏదో అన్నారు. किसकी हुई? ఎవరిది అయ్యింది? हैं? एक की हुई। ఒక్కరిది అయ్యింది ఏదో అన్నారు స్టూడెంట్. ఒక్కరిది అయ్యిందా? किस एक की हो गई? ఏ ఒక్కరిది అయిపోయింది? हैं? किस एक की मुक्ति हुई 98 में? ఏ ఒక్కరి ముక్తి అయ్యింది 98లోని? हैं? कोई की नहीं हुई? ఎవరిది అవ్వలేదా? अरे कोई तो बताओ। అరే ఎవరైనా చెప్పండి. हैं? मुक्ति वर्ष मनाया तो क्या संगम युग में भी झूठा मनाया जाता है? ముక్తి సంవత్సరంగా జరుపుకోవటం జరిగింది అంటే సంగమ యుగంలోని అసత్యపు సంవత్సరంగా జరుపుకోవటం జరుగుతుందా ఏంటి? या व्यक्त पाप दादा ने झूठा बोल दिया? లేక అవ్యక్త బాబ్దాదా అసత్యం చెప్పేశారా? हैं? नहीं। స్టూడెంట్ ఏదో అన్నారు కాదా? अच्छी बात क्या हुई? మరి సత్యమైన విషయం ఏమయ్యింది? हैं? हैं? स्वर्ग क्या? స్టూడెంట్ ఏదో అన్నారు స్వర్గం ఏంటయ్యింది? कृष्ण का जन्म कहाँ होता है? కృష్ణుడి యొక్క జన్మ ఎక్కడవుతుంది? वैकुंठ में होता है या नरक में होता है? వైకుంఠంలో అవుతుందా లేక నరకంలో అవుతుందా? हैं? नरक नरक में होता है। స్టూడెంట్ ఏదో అన్నారు నరకంలో అవుతుందా? नरक की दुनिया के बीच నరక ప్రపంచం మధ్యలోని मैं तुमको स्वर्ग की बादशाही देता हूँ। నేను పిల్లలైన మీకు స్వర్గం యొక్క చక్రవర్తత్వాన్ని ఇస్తాను, स्वर्ग का वर्षा देता हूँ। స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తాను. तो पहला पहला वारसदार कौन बनता है? అయితే మొట్టమొదట వారసుదారుడుగా ఎవరు తయారవుతారు? हैं? कृष्ण पहला पहला वारसदार बनता है ना। కృష్ణుడు మొట్టమొదట వారసుదారుడుగా అవుతారు కదా. संगम युगी कृष्ण पहला वारसदार बनता होगा సంగమయుగి కృష్ణుడు మొదట వారసుదారుడుగా అవుతారా या सतयुगी कृष्ण पहला वारसदार बनता होगा? లేక సత్యుగి కృష్ణుడు మొదట వారసుదారుడుగా అవుతారా? पहले तो संगम युगी कृष्ण बने। మొదటైతే సంగమయుగి కృష్ణుడు వారసుదారుడుగా అవ్వాలి. तो 98 में मुक्ति वर्ष मनाया गया। అయితే 98లోని ముక్తి సంవత్సరంగా జరుపుకోవటం జరిగింది. कब से शुरू हुआ? ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? 15 15 हैं? 15 अगस्त। ఆగస్టు నుండి, ఆగస్టు 15 నుండి. మరియు दिन कौन सा था? రోజు ఏమయ్యింది? దినం जन्माष्टमी का दिन। జన్మాష్టమి రోజు. गर्भ जेल से मुक्ति हुई। గర్భ జైలు నుండి ముక్తి అయ్యింది. तो यादगार है कहाँ की? అయితే ఆ స్మృతి చిహ్నం అయ్యింది ఎక్కడిది? संगम युग की यादगार है। సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. यादगार एक की मनाई जाती है। స్మృతి చిహ్నం ఒక్కరిది జరుపుకోవటం జరుగుతుందా?
या 500 करोड़ की मनाई जाती है? లేక 500 కోట్లది జరుపుకోవటం జరుగుతుందా? है जो वोटे सो अर्जुन। జో ఓటే సో అర్జున్, ఎవరైతే మొదటి నెంబర్ అయ్యారో వారు అర్జునుడయ్యారు. तो 98 तो मुक्ति वर्ष मनाया, అయితే 1998లోనైతే ముక్తి సంవత్సరంగా జరుపుకోవటం జరిగింది. और अभी 2004 को क्या मनाना है? మరియు ఇప్పుడు 2004ని ఏ విధంగా జరుపుకోవాలి? जीवन मुक्त वर्ष है। జీవన ముక్తి సంవత్సరం माने जीवन में रहते हुए ही అనగా జీవనంలోని ఉంటూనే दुख दर्दों से దుఃఖం బాధల నుండి मुक्ति अनुभव हो। ముక్తి అనుభవం అవ్వాలి. तो जरूर है, అయితే తప్పకుండా दुनिया में कोई स्वर्ग ऊपर और नीचे होने की बात नहीं है। ప్రపంచంలోని స్వర్గం పైన కింద ఉండేటటువంటి విషయం కాదు. जो अव्वल नंबर बच्चा है ఎవరైతే మొదటి నెంబర్ పిల్లవాడు ఉన్నాడో वो बाप समान स्टेज पहले बनाता है। వారు తండ్రి సమాన స్టేజ్ని మొదట తయారు చేసుకుంటారు. फिर नंबरवार बच्चे हैं మళ్ళీ నెంబర్ వారు పిల్లలు ఉన్నారు, जिनको बाप समान स्टेज बनाकर दिखानी है। ఎవరికైతే తండ్రి సమానమైన స్టేజ్ని తయారు చేసి చూపించాలో बाप के साथ साथ बच्चों का भी తండ్రి తోడులోని పిల్లలది కూడా जन्मदिन उदा हुआ है। జన్మదినం అనేది ఇమిడి ఉంది. ये दुनिया तो एक मांडवा है। ఈ ప్రపంచం అయితే ఒక మాండవ అయ్యింది. ये जो कहते हैं ఇదేదైతే అంటారో आकाशी आकाश, ఆకాశమే ఆకాశం, पाताला पाताल, పాతాళమే పాతాళం, ये सब भक्ति मार्ग के गपोड़े हैं। ఇవి అన్ని భక్తి మార్గం యొక్క గొప్పలయ్యాయి. समझते हैं स्टार्स के ऊपर दुनिया है, అనుకుంటారు స్టార్స్ పైన ప్రపంచం ఉంది అని. भक्ति मार्ग के अंधविश्वासी लोग ही नहीं समझते। భక్తి మార్గం యొక్క అంధ శ్రద్ధ విశ్వాసం ఉన్నవారే ఇలా అనుకోరు. बड़े बड़े वैज्ञानिक भी आज क्या समझे बैठे हैं? పెద్ద పెద్ద వైజ్ఞానికులు కూడా ఈ రోజు ఏమనుకొని కూర్చొని ఉన్నారు? ये जो स्टार्स ग्रह उपग्रह नक्षत्र हैं इन पर भी ఈ స్టార్స్ గ్రహ ఉపగ్రహాలు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా कोई दुनिया बसी हुई होगी। ఏదో ఒక ప్రపంచం అనేది నివసించి ఉండి ఉండొచ్చు. परंतु वहाँ थोड़े ही किसी की राजधानी हो सकती है। కానీ అక్కడ ఎవరిదైనా రాజధాని ఉండగలుగుతుందా ఏంటి? क्यों? ఎందుకు? वहाँ दुनिया क्यों नहीं हो सकती? అక్కడ ప్రపంచం అనేది ఎందుకని ఉండలేదు? दुनिया नहीं हो सकती, ప్రపంచం ఉండదు, दुनिया की राजधानी नहीं हो सकती। ప్రపంచం యొక్క రాజధాని ఉండదు. कारण क्या? కారణం ఏమయ్యింది? वहाँ అక్కడ सूर्य से సూర్యుడి నుండి जो एक्यूरेट दूरी होनी चाहिए जीवन के लिए, ఏదైతే జీవనం కోసం యాక్యురేట్ దూరం అనేది ఉండాలో वो दूसरे ग्रह उपग्रहों पर नहीं है, అది వేరే గ్రహ ఉపగ్రహాల మీద లేదు, दूसरे स्टार्स पर नहीं है। రెండో స్టార్స్ మీద లేదు. एक पृथ्वी है ఒక్క పృథ్వీయే అయ్యింది. और पृथ्वी का भी మరియు పృథ్వీది కూడా नॉर्थ पोल నార్త్ పోల్ और दक्षिणी पोल, మరియు దక్షిణీ పోల్. वहाँ भी कोई जीव जंतु नहीं पनपते। అక్కడ కూడా ఏ జీవ జంతువులు ఫలించవు. क्योंकि पृथ्वी से ఎందుకంటే పృథ్వీ నుండి सूर्य की दूरी సూర్యుడి యొక్క దూరం
ज्यादा हो जाती है। ఎక్కువగా అయిపోతుంది. ये तो रही स्थूल दुनिया की बात। ఇదైతే అయ్యింది స్థూల ప్రపంచం యొక్క విషయం. अब चैतन्य पृथ्वी भी होगी। ఇప్పుడు చైతన్య పృథ్వీ కూడా ఉంటుంది. चैतन्य ज्ञान चंद्रमा भी होगा। చైతన్య జ్ఞాన చంద్రుడు కూడా ఉంటారు. चैतन्य ज्ञान सूर्य भी होगा। చైతన్య జ్ఞాన సూర్యుడు కూడా ఉంటారు. तो चैतन्य ज्ञान सूर्य जिसको गीता ज्ञान सबसे पहले ईश्वर से मिला, అయితే చైతన్య సూర్యుడికి ఎవరికైతే జ్ఞానం సూర్యుని ద్వారా మొట్టమొదట జ్ఞానం లభించిందో उस चैतन्य ज्ञान सूर्य से सबसे नजदीक कौन होंगे? ఆ చైతన్య జ్ఞాన సూర్యుడి నుండి అందరికంటే మొట్టమొదట దగ్గరగా ఎవరు ఉంటారు? कोई तो होंगे। ఎవరు ఉంటారు కదా. जहाँ जीवन जीवन कहा जाए, ఎక్కడైతే జీవనం జీవనం అని అనబడుతుందో ये संगम युग की बातें हैं। ఇవి సంగం యుగం యొక్క విషయాలయ్యాయి. बहुत नजदीक कौन होंगे? చాలా దగ్గరగా ఎవరు ఉంటారు? हैं? हैं? अरे नवग्रह पूजन होता है ना। అరే నవగ్రహాల పూజ అనేది అవుతుంది కదా. होता है कि नहीं? అవుతుందా లేక అవ్వదా? तो नवग्रहों में एक तो सूर्य हो गया। అయితే నవగ్రహాలలోని ఒక్కరైతే సూర్యుడైపోయారు. बाकी हो गए మిగతా అయిపోయారు. మిగతా వారు 8 మంది. जिन्हें अष्टदेव के रूप में पूजा जाता है। ఎవరికైతే అష్టదేవుల రూపంలోని పూజ అనేది జరుగుతుంది, పూజింపబడడం జరుగుతుంది. तो नजदीकी की बात है। అయితే దగ్గర ఉండేటటువంటి విషయం అయ్యింది. कोई शरीर रूपी डब्बे के नजदीक होने की बात भी नहीं है। అదేమి శరీరం అనే డబ్బాకి దగ్గరగా ఉండేటటువంటి విషయం కూడా కాదు. ये तो मन बुद्धि को ఇదైతే మనసు బుద్ధిని बुद्धियोग से नजदीक करने की बात है। బుద్ధి యోగంతోని దగ్గరగా ఉంచేటటువంటి విషయం అయ్యింది. जो जितना पुरुषार्थ में नजदीक, ఎవరు ఎంత పురుషార్థంలో దగ్గరగా ఉంటారో वो उतना ही ऊंचा पुरुषार्थी कहा जाता है। వారిని అంతే ఉన్నత పురుషార్థి అని అనడం జరుగుతుంది. तो दूसरे स्टार्स में कोई राजधानी बनाने की बात नहीं है। అయితే వేరే స్టార్స్ మీద రాజధానినేమి తయారు చేసేటటువంటి విషయం కూడా లేదు. दूसरे जो जड़ स्टार्स है वहाँ कोई दुनिया की बात नहीं है। వేరే ఏవైతే స్టార్స్ ఉన్నాయో వాటిల్లోని ప్రపంచం ఉండేటటువంటి విషయం కూడా కాదు. ये तो चैतन्य सितारे हैं, ఇవైతే చైతన్య సితారలు అయ్యాయి. जिन्हें एक एक सितारे में ఆ ఒక్కొక్క సితారలోని अपनी एक एक తమ ఒక్కొక్క दुनिया बनी हुई है। ప్రపంచం తయారై ఉంది. बाप सारा राज बैठ करके समझाते हैं। తండ్రి మొత్తం రహస్యాన్నంతటినీ కూడా కూర్చొని చెబుతారు, అర్థం చేయిస్తారు. ऊपर नीचे की दुनिया की बात नहीं है। పైన కింద ఉండేటటువంటి ప్రపంచం విషయం కాదు. ये दुनिया तो एक ही है। ఈ ప్రపంచం అయితే ఒకటే అయ్యింది. प्रिंसिपल को भी कहते हैं जो अच्छे अच्छे स्टूडेंट्स हो, ప్రిన్సిపల్కి కూడా చెప్పటం జరుగుతుంది, ఎవరైతే మంచి మంచి స్టూడెంట్స్ ఉంటారో उनको ये बेहद की वर्ल्ड की हिस्ट्री जोग्राफी क्यों नहीं समझाते हो? వారికి ఈ బేహద్ హిస్టరీ జోగ్రఫీ గురించి ఎందుకని అర్థం చేయించడం జరగదు? हद की दुनिया की हिस्ट्री जोग्राफी तो सब कोई समझाए रहे। హద్దు యొక్క హిస్టరీ జోగ్రఫీని అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేయించడం జరుగుతుంది देश विदेश में। దేశ విదేశాలలోని. बाप कहते हैं अब बेहद का बाप आया हुआ है। తండ్రి అంటారు ఇప్పుడు బేహద్దు తండ్రి వచ్చి ఉన్నారు.
बेहद की हिस्ट्री ज्योग्राफी समझाने के लिए। బేహద్ హిస్టరీ జాగ్రఫీని అర్థం చేయించడం కోసం क्यों नहीं गवर्नमेंट को अप्रोच करते हो? ఎందుకని గవర్నమెంట్కి మీరు అప్రోచ్ చేయరు? यह वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कोई नहीं जानते। ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ గురించి ఎవ్వరికీ తెలియదు. ये बेहद वर्ल्ड की ह्यूमन हिस्ट्री और ज्योग्राफी है। ఇది బేహద్ వరల్డ్ హిస్టరీ హ్యూమన్ హిస్టరీ జాగ్రఫీ అయ్యింది. तो क्यों ना उनको ये समझाया जाए तो उनकी भी उन्नति हो। ఎందుకని వారికి అర్థం చేయించడం అనేది జరగదు? వారి యొక్క ఉద్ధారం కూడా అవ్వడం కోసం. बड़े बड़े ऑफिसर्स को भी పెద్ద పెద్ద ఆఫీసర్స్కి కూడా अप्रोच कर सकते हैं। అప్రోచ్ చేయొచ్చు. क्यों नहीं इन सबको ये नॉलेज दी जाए? ఎందుకని వీరందరికీ ఈ నాలెడ్జ్ని ఇవ్వకూడదు? बड़ा युक्ति से समझाना है। చాలా యుక్తితోని అర్థం చేయించాలి. सतयुग में आदि सनातन देवी देवता धर्म की राजधानी थी। సత్యుగంలోని ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజధాని ఉండేది. उनको ये राजधानी कैसे मिली? వారికి ఈ రాజధాని ఎలా లభించింది? उन्होंने भारत में ये राज्य कैसे प्राप्त किया? వారు భారత్లోని ఈ రాజధానిని ఎలా ప్రాప్తించుకున్నారు? शास्त्र में दिखाया है। శాస్త్రాలలో చూపించడం జరిగింది. देवताओं दैत्यों की लड़ाई लगी। దేవతలు దైత్యులు ఇద్దరికి యుద్ధం అనేది చెలరేగింది. तो भागवत महाभारत रामायण आदि शास्त्रों में जो भी बातें लिखी हुई हैं, అయితే భాగవతం మహాభారతం రామాయణంలోని ఏవైతే విషయాలనేవి వ్రాయబడి ఉన్నాయో वो कहाँ की यादगार लिखी हुई है? అవన్నీ ఎక్కడి యొక్క స్మృతి చిహ్నాలు వ్రాయబడి ఉన్నాయి? जरूर संगम युग में తప్పకుండా సంగం యుగంలోని ब्राह्मणों के ही दो वर्ग हुए। బ్రాహ్మణులదే రెండు వర్గాలు అయ్యాయి. एक राक्षसी ब्राह्मण ఒక్కరు రాక్షసీ బ్రాహ్మణులు और दूसरे మరియు రెండో వారు देवताई ब्राह्मण। దేవతాయి బ్రాహ్మణులు. उनको देव कहा गया, उनको दैत्य कहा गया। వారిని దేవతలు అనడం జరిగింది, వారిని దైత్యులు అనడం జరిగింది. फिर देवताओं ने जीत लिया। మళ్ళీ దేవతలు విజయాన్ని పొందేయడం జరిగింది. अब देवताएं ज्यादा कमजोर होते हैं ఇప్పుడు దేవతలు ఎక్కువగా బలహీనంగా ఉంటారా या राक्षस ज्यादा कमजोर होते हैं? లేక రాక్షసులు ఎక్కువ బలహీనంగా ఉంటారా? ज्यादा पावरफुल कौन होते हैं? ఎక్కువ పవర్ఫుల్ ఎవరు ఉంటారు? राक्षस ज्यादा पावरफुल होते हैं। రాక్షసులు ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటారు. देवताएं మరియు దేవతలు उतने पावर वाले नहीं होते। అంత పవర్ కలిగిన వారు అవ్వరు. फिर देवताओं ने कैसे जीत लिया? మరి దేవతలు ఎలా గెలవడం జరిగింది? राक्षसी शक्तियां कितनी ही पावरफुल क्यों न हो, రాక్షసీ శక్తులు ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా ईश्वरीय शक्ति की आगे उनकी एक भी नहीं चाल चलती। ఈశ్వరీయ శక్తి ఎదురుగా ఒక్కటి కూడా వారి పన్నాగం అనేది వారిది నడవదు. వారి ప్లాన్ అనేది సక్సెస్ అవ్వదు. तो ईश्वरीय शक्ति అయితే ఈశ్వరీయ శక్తి देवात्माओं को विजय दिलाती है। దేవాత్మలకి విజయాన్ని తెప్పిస్తుంది. देवात्माएं कौन होती है? దేవాత్మలు ఎవరవుతారు? उनका खास धंधा क्या होता है? వారి యొక్క ముఖ్యమైన వ్యాపారం ఏమవుతుంది? जो 84 जन्म में भी परसेंटेज में అది 84 జన్మలలోని కూడా పర్సెంటేజ్లోని दिखाई देता है।
కనిపిస్తుంది. देवता किन्हें कहा जाता है? దేవత అని ఎవరిని అనడం జరుగుతుంది? देवता मना దేవత అనగా देने वाला, ఇచ్చేటటువంటి వారు. सुख देता है సుఖాన్ని ఇస్తారు और మరియు सुख ही लेता है, సుఖాన్ని తీసుకుంటారు. न दुख। మరియు దుఃఖాన్ని वाणी में क्या बताया? వాణిలో ఏం చెప్పటం జరిగింది? मुरली में क्या बताया? स्लोगन మురళీలోని స్లోగాన్ని ఏం చెప్పడం జరిగింది? न दुख देना है దుఃఖాన్ని ఇవ్వకూడదు न दुख लेना है। మరియు దుఃఖాన్ని తీసుకోకూడదు. दुख देने वाले को भी देवता नहीं कहा जाता, దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారిని కూడా దేవత అని అనడం జరగదు మరియు दुख लेने वाले को भी देवता नहीं कहा जाता। దుఃఖాన్ని తీసుకునేటటువంటి వారిని కూడా దేవత అని అనడం జరగదు. ईश्वरीय पढ़ाई पढ़ते पढ़ते कितने साल हो गए? ఈశ్వరీయ చదువుని చదువుతూ చదువుతూ ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? हैं 68 साल हो गए। 68 సంవత్సరాలు అయిపోయాయి. अपने अंदर झांक करके देखें, తమ లోపల తొంగి చూసుకోవాలి. पोता मेल निकालते रहे। పోతామేల్ని తీస్తూ ఉండాలి. दुख देना नहीं है, दुख लेना नहीं है। దుఃఖాన్ని ఇవ్వకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు. इस स्लोगन को कहाँ तक धारण किया है? ఈ స్లోగాన్ని ఎక్కడి వరకు ఫాలో చేయటం జరిగింది? अगर धारण किया है ఒకవేళ ధారణ చేసినట్లయితే तो विजय ही विजय। అప్పుడు విజయమే విజయం అయ్యింది. कहाँ बैठे हैं? ఎక్కడ కూర్చొని ఉన్నారు? विजय विहार में। విజయ్ విహార్లోని. तो विजय विहार में बैठने वालों को అయితే విజయ్ విహారలోని కూర్చునేటటువంటి వారికి अब शूटिंग के इस लास्ट वर्ष में ఇప్పుడు షూటింగ్ యొక్క ఈ లాస్ట్ సంవత్సరంలోని जीवन मुक्ति पद पर विजय पानी है। జీవన్ ముక్తి పదవి మీద విజయాన్ని పొందాలి. तो क्या करना है? मुख्य काम అయితే ముఖ్యమైన పనిని ఏం చేయాలి? न दुख देना है దుఃఖాన్ని ఇవ్వకూడదు न दुख लेना है। మరియు దుఃఖాన్ని తీసుకోకూడదు. चाहे मनसा हो, అది మనస అయినా, चाहे वाचा हो అది వాచ అయినా, और चाहे అది कर्मेंद्रियों से किसी प्रकार का दुख देना కర్మేంద్రియాలతోని ఏ ప్రకారమైన దుఃఖాన్ని ఇవ్వడం కూడా बात हो। ఇచ్చేటటువంటి విషయమైనా. तो ऐसे देवताओं की जीत निश्चित है। అయితే అటువంటి దేవతల యొక్క జీత్ అనేది నిశ్చితమయ్యింది. भले राक्षसी शक्तियां कितनी पावरफुल क्यों न हो, భలే రాక్షసీ శక్తులు ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా, कितनी ही आतताई क्यों न हो, ఎంత ఆకతాయిలైనప్పటికీ కూడా, कितनी ही मनमानी करने वाली क्यों न हो, ఎంత మన్మానీని చేసేటటువంటి వారైనా కూడా, ईश्वरीय नियमों को कितना ही तोड़ने वाली क्यों न हो, ఈశ్వరీయ నియమాలని ఎంత విడగొట్టేటటువంటి వారైనా కూడా उनको हार खानी पड़ेगी। వారికి ఓడిపోవాల్సి ఉంటుంది. महाभारत की लड़ाई మహాభారత యుద్ధం స్మృతి చిహ్నంగా ఉంది. एक ही लड़ाई लगी है 5000 वर्ष में ऐसी। అటువంటి యుద్ధం అనేది ఒకటే అయ్యింది 5000 సంవత్సరాలది. ऐसी महाभारत लड़ाई और 5000 वर्ष में कभी అటువంటి మహాభారత యుద్ధం 5000 సంవత్సరాలలోని ఇంకెప్పుడు కూడా होती नहीं है। అవ్వదు. उसके बाद ఉండదు. దీని తరువాత फिर 5000 वर्ष तक कोई लड़ाई नहीं लगी। మళ్ళీ 5000 సంవత్సరాల వరకు ఇంక ఏ యుద్ధం కూడా అవి ఉండదు. तो बच्चों को शिक्षा दी जाती है। అయితే పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. क्यों नहीं स्कूल में बच्चों को ये नॉलेज देते हो? ఎందుకని స్కూళ్ళల్లోని పిల్లలకి ఈ నాలెడ్జ్ని ఇవ్వడం జరగదు?
जिसमें बेहद की हिस्ट्री ज्योग्राफी समझाई जाती है। ఎక్కడైతే బేహద్ హిస్టరీ మరియు జాగ్రఫీని అర్థం చేయించడం జరుగుతుందో. कितने वर्ष की? ఎన్ని సంవత్సరాలది? 5000 वर्ष की हिस्ट्री ज्योग्राफी समझाई जाती है। 5000 సంవత్సరాల యొక్క హిస్టరీ జాగ్రఫీని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. और वो दुनिया में जो मनुष्यों की पढ़ाई है, మరియు ఆ ప్రపంచంలోని మనుష్యుల యొక్క చదువు ఏదైతే ఉంటుందో, मनुष्यों के द्वारा खोली हुई यूनिवर्सिटीज हैं, మనుష్యుల ద్వారా తెరవబడినటువంటి యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో उनमें कितने वर्ष की हिस्ट्री समझाई जाती है? దానిలోని ఎన్ని సంవత్సరాల హిస్టరీని అర్థం చేయించడం జరుగుతుంది? कितने वर्ष की ज्योग्राफी समझाई जाती है? ఎన్ని సంవత్సరాల జాగ్రఫీ గురించి అర్థం చేయించడం జరుగుతుంది? सिर्फ కేవలం 2500 वर्ष। 2500 वो भी సంవత్సరాలది. एक्यूरेट मिले అది కూడా యాక్యురేట్ గా లభించినా या न मिले, లేక లభించకపోయినా. बोलो చెప్పండి. हम वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी जानते हैं, మేము వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ గురించి తెలుసు. तो क्यों नहीं ये नॉलेज सबको मिलनी चाहिए? ఎందుకని ఈ నాలెడ్జ్ అందరికీ లభించకుండా ఉండాలి? कायदा है, నియమం అయ్యింది. कोई नई इन्वेंशन हो ఏదైనా కొత్త ఇన్వెన్షన్ అయినట్లయితే तो पहले पहले बादशाह को दिखाते అప్పుడు మొట్టమొదట చక్రవర్తికి చూపించడం జరుగుతుంది. हैं। ये परंपरा भी कहाँ से पड़ी होगी? ఈ సంప్రదాయం కూడా ఎక్కడి నుండి పడి ఉండొచ్చు? हैं? ये परंपरा भी कहाँ से पड़ी होगी? ఈ సంప్రదాయం కూడా ఎక్కడ పడి ఉండొచ్చు? संगम से। कैसे? సంగమయుగం నుండి అని చెప్పి ఎవరో మాత అన్నారు. ఎలా సంగమయుగం నుండి అయితే? हैं? हाँ, जो भी స్టూడెంట్ ఏదో అన్నారు. హా, ये राज है, ఏవైతే గుహ్యమైన రహస్యాలు ఉన్నాయో वो पहले पहले అవి మొట్టమొదట बादशाह को पता चलता है। చక్రవర్తికి తెలుస్తుంది. बच्चू बादशाह, బచ్చు బాషా, वीरू వీరు वीरू వీరు वजीर। వజీర్. तो किसको पता चलता है? అయితే ఎవరికి తెలుస్తుంది? हैं? जो हीरो पार्टधारी है, ఎవరైతే హీరో పాత్రధారి ఉన్నారో उस हीरो पार्टधारी को ఆ హీరో పాత్రధారికి पहले पहले दुनिया की हिस्ट्री ज्योग्राफी का पहले पता మొట్టమొదట ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ అనేది మొట్టమొదట पड़ जाता है। తెలిసిపోతుంది. तो दुनिया में भी ये कायदा चला आ रहा है कि అయితే कोई ప్రపంచంలోని కూడా ఈ నియమం అనేది నడుస్తూ వస్తుంది. नई इन्वेंशन होती है तो पहले बादशाह को दिखाते हैं, ఏదైతే కొత్త ఇన్వెన్షన్ అవుతుందో దానిని మొదట చక్రవర్తికి చూపించడం జరుగుతుంది. फिर उन द्वारा वृद्धि को पहुंचाते हैं। మళ్ళీ వారి ద్వారా వృద్ధికి చేర్చవేయటం జరుగుతుంది. बाप ने बच्चों को सिखलाया है, తండ్రి పిల్లలకి నేర్పించారు. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी का వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీది चक्कर समझाया है। చక్రాన్ని అర్థం చేయించారు. इनको कहा जाता है దీనిని అనడం జరుగుతుంది स्व आत्मा को స్వ ఆత్మని सृष्टि के आदि मध्य अंत का नॉलेज मिलता है। సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ లభిస్తుంది. जिससे 21 जन्म के लिए चक्रवर्ती राजा बन जाते हैं। దాని ద్వారా 21 జన్మల కోసం చక్రవర్తి రాజులుగా తయారైపోవటం జరుగుతుంది. రాజులుగా इस नॉलेज से ఈ నాలెడ్జ్ ద్వారా कौन सा पद प्राप्त होता है? ఏం పదవి ప్రాప్తిస్తుంది? 21 जन्म के लिए चक्रवर्ती राजा बन सकते हैं। 21 జన్మల కోసం చక్రవర్తి రాజుగా తయారవ్వచ్చు. वो मनुष्यों की पढ़ाई, ఆ మనుషుల యొక్క చదువు जो हद की पढ़ाई है, ఏదైతే హద్దు యొక్క हद చదువు की हिस्ट्री ఉంటుందో, ज्योग्राफी बताती है, హద్దు యొక్క హిస్టరీ జాగ్రఫీ గురించి చెబుతుందో उससे तो ज्यादा से ज्यादा इंजीनियर बन जाएंगे, डॉक्टर దాని ద్వారా ఎక్కువలో ఎక్కువ ఇంజనీర్గా అయిపోతారు, बन जाएंगे, డాక్టర్గా తయారైపోవటం జరుగుతుంది, मिनिस्टर बन जाएंगे, మినిస్టర్గా అయిపోవటం జరుగుతుంది, कलेक्टर बन जाएंगे। కలెక్టర్గా అయిపోతారు.
लेकिन కానీ कोई सम्राट ఎవరు కూడా సమ్రాట్గా बन सकता, తయారవ్వలేరు, राजा नहीं बन सकता। రాజుగా తయారవ్వలేరు. ये राजयोग की पढ़ाई के द्वारा बाप आकर के ఈ రాజయోగం యొక్క చదువు ద్వారా తండ్రి వచ్చి राजा बनाने की पढ़ाई पढ़ाते हैं। రాజుగా అయ్యేటటువంటి చదువుని చదివించడం జరుగుతుంది. तो क्या बनना है? అయితే ఏమవ్వాలి? भिखमंगा बनना है బెగ్గరగా అవ్వాలా या राजा बनना है? లేక రాజాగా అవ్వాలా? भिखमंगा बनेंगे, బెగ్గరగా అయినట్లయితే भगवान बाप आया हुआ है భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు, तो वहाँ भी भीख मांगनी पड़ेगी। అప్పుడు అక్కడ కూడా అడుక్కోవాల్సి ఉంటుంది. कहाँ ఎక్కడ? है? 5,000 वर्ष में 2,500 साल तो स्वर्ग होता है। స్టూడెంట్ ఏదో అన్నారు, 5,000 సంవత్సరాలలోని 2,500 సంవత్సరాలలోనైతే స్వర్గం ఉంటుంది. बाकी जो 2,500 साल बचता है उसमें वहाँ भी మిగతా ఏవైతే 2,500 సంవత్సరాలు మిగులుతాయో అక్కడ కూడా भीख मांगनी पड़ सकती है, क्योंकि అడుక్కోవాల్సి ఉండొచ్చు. शूटिंग यहाँ हमने की। ఎందుకంటే ఇక్కడ మనమే షూటింగ్ చేసుకున్నాము. जब भीख मांगने से कोई को नहीं मिलता है तो चोरी डकैती भी करते हैं। ఎప్పుడైతే అడుక్కోవడంతో లభించదో అప్పుడు దొంగతనాలు దోపిడీల్ని కూడా చేసేయటం జరుగుతుంది. करते हैं कि नहीं? చేస్తారా లేక చెయ్యరా? इसलिए मुरली में बोला है అందువలనే మురళీలోని అనడం జరిగింది, मुसलमान भीख मांगेंगे। ముసల్మాన్లు అడుక్కోవటం జరుగుతుంది. हिस्ट्री में भी जब उनको नहीं मिला హిస్టరీలోని కూడా వారికి ఎప్పుడైతే లభించలేదు तो क्या किया అప్పుడు ఏం చేశారు? है? भारत पर భారత్ మీద आक्रमण कर दिए। ఆక్రమణ అనేది చేసేయటం జరిగింది, దోచేసుకోవటం జరిగింది, దోపిడీ చేసి. तो तुम बच्चों को तो 21 जन्म के लिए चक्रवर्ती राजा बनाते हैं। అయితే పిల్లలైన మిమ్మల్ని 21 జన్మల కోసం చక్రవర్తి రాజుగా తయారు చేయటం జరుగుతుంది. समझाना पड़े। అర్థం చేయించాల్సి ఉంటుంది. भारत में सतयुग त्रेता में सूर्यवंशी चंद्रवंशी राज्य था। భారత్లోని సత్యుగం త్రేతాయుగంలోని సూర్యవంశీ చంద్రవంశీయుల యొక్క రాజ్యం ఉండేది. क्या ఏంటి? सतयुग में कौन से वंश का राज्य था? సత్యుగంలో ఏ వంశంలో सूर्यवंशी राज्य। और ఏ వంశీ రాజ్యం ఉండేది? సూర్యవంశీ రాజ్యం. त्रेता में మరియు త్రేతాలోని चंद्रवंशी राज्य था। చంద్రవంశీ రాజ్యం ఉండేది. भारत जैसा ऊंच कोई नहीं था। భారత్ వలె ఉన్నతం ఇంకెవ్వరూ కూడా ఉండేవారు కాదు. फिर कैसे बादशाही गंवाई? మళ్ళీ ఎలా చక్రవర్తత్వాన్ని పోగొట్టుకోవటం జరిగింది? ये कोई नहीं जानते ఇదెవరికీ తెలియదు. है? कैसे गंवाई? ఎలా పోగొట్టుకోవటం జరిగింది? वाम मार्ग माना क्या? ఎవరో స్టూడెంట్ అన్నారు ఏదో వామ మార్గం అంటే ఏంటయ్యింది? है? विपरीत। विपरीत माना क्या? విపరీతం. స్టూడెంట్ ఏదో అన్నారు విపరీతం అంటే ఏమయ్యింది? विकारी। వికారి. వి माना विपरीत। వి అంటే విపరీతం. कार्य माना कार्य। కారి అంటే కార్యం. विपरीत कार्य విపరీత కార్యం नीचे गिरने का कार्य। కింద పడేటటువంటి కార్యం. क्या सतयुग त्रेता में नीचे नहीं गिरते? ఏంటి? సత్యుగం త్రేతాయుగంలో కిందకి పడరా? हैं? गिरते हैं कि नहीं गिरते? పడతారా లేక तो పడరా? विकारी हुए कि निर्विकारी हुए? మరి అప్పుడు వికారి అయ్యారా లేక నిర్వికారి అయ్యారా? हैं? जब नीचे सतयुग त्रेता में भी गिरते हैं ఎప్పుడైతే కింద సత్యుగం త్రేతాయుగంలోని కూడా పడడం జరుగుతుందో द्वापर कलयुग में भी गिरते हैं। ద్వాపర కలియుగంలోని కూడా పడడం జరుగుతుంది. परसेंटेज वहाँ नीचे गिरने की कम होती है పర్సెంటేజ్ అక్కడ కిందకి దిగడం అనేది తక్కువగా ఉంటుంది. और द्वापर कलयुग में नीचे गिरने की परसेंटेज మరియు ద్వాపర కలియుగంలోని కిందకి దిగేటటువంటి పర్సెంటేజ్ जास्ती होती है। ఎక్కువగా ఉంటుంది.
तो नीचे गिरना तो दोनों तरफ होता है, అయితే కిందకు పడడం అయితే రెండు వైపులా అవుతుంది. बाकी अंतर क्या रहा? మిగతా తేడా అనేది ఏం ఉంది? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. वहाँ द्वापर कलयुग में विविचार फैलता है, అక్కడ ద్వాపర కలియుగంలోని వ్యభిచారం వ్యాపిస్తుంది. मत मतांतर का विविचार, మత మతాంతరాల యొక్క వ్యభిచారం, विचार, వైబ్రేషన్ యొక్క వ్యభిచారం, दृष्टि वृत्ति का भी विचार, దృష్టి వృత్తిది వ్యభిచారం, बातों का भी विचार, మాటల యొక్క వ్యభిచారం, कर्मेंद्रियों का भी विचार. కర్మేంద్రియాల వ్యభిచారం. इसलिए అందువలనే पतन जास्ती होता है, పతనం ఎక్కువగా అవుతుంది. तीव्र गति से मनुष्य सृष्टि नीचे गिरती है, తీవ్ర గతితోని మనుష్య సృష్టి కిందకి దిగజారడం జరుగుతుంది, दुखों की ओर बढ़ती है. దుఃఖాల వైపుకు వెళ్తుంది. सतयुग त्रेता में సత్యుగం త్రేతాయుగంలోని विविचार వ్యభిచారం नाम मात्र को भी नहीं होता. పేరు గుర్తులకి కూడా ఉండదు. राधा की दृष्टि कृष्ण में ही डूबेगी, రాధ యొక్క దృష్టి కృష్ణుడిలోనే మునుగుతుంది, कृष्ण की दृष्टि కృష్ణుడి యొక్క దృష్టి राधा में ही डूबेगी. రాధలోనే మునుగుతుంది. तो ऐसी सृष्टि बनाने के लिए बाप क्या युक्ति रचते हैं? అయితే అటువంటి సృష్టిని తయారు చేయడం కోసం తండ్రి ఏం యుక్తిని రచిస్తారు? हैं? अरे అరే अभी तो बताया, ఇప్పుడే చెప్పడం జరిగింది కదా. दुनिया के नीचे गिरने का कारण क्या बताया? ప్రపంచంకి కింద దిగడానికి కారణమేమయ్యింది? ప్రపంచం विविचार. వ్యభిచారం. तो ऊपर उठने का कारण क्या बनेगा? అయితే పైకి లేవడానికి కారణం ఏం తయారవుతుంది? अव्यभिचार. స్టూడెంట్ అన్నారు అవ్యభిచారం అయ్యింది. ना? అనగా एक ఒక్కరా? माना हम अनगा? कृष्ण बन जाए, किसी को राधा बना दे, మనం కృష్ణుడిగా అయిపోయి ఎవరినైనా రాధగా తయారు చేసేయాలా? है? क्या करें? ఏం చేయాలి? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. यहाँ ఇక్కడ ये जो भी धर्म पिताएं आए हैं, ఎంతమంది అయితే ఈ ధర్మపితలు వచ్చారు, उन्होंने विविचारी दुनिया बनाई. వారు వ్యభిచారి ప్రపంచాన్ని తయారు చేయటం జరిగింది. एक बाप इस सृष्टि पर आते हैं ఒక్క తండ్రి ఈ సృష్టి మీదకు వస్తారు, तो शिवालय बनाते हैं. అప్పుడు శివాలయంగా తయారు చేస్తారు. ऐसी युक्ति रचते हैं. అటువంటి యుక్తిని రచిస్తారు. शिवालय और वैश्यालय में क्या फर्क होता है? శివాలయం మరియు వేశ్యాలయంలో తేడా అనేది ఏముంటుంది? हैं? शिवालय में శివాలయంలోని अब व्यभिचारी होते हैं. क्यों? స్టూడెంట్ ఏదో అన్నారు అవ్యభిచారిగా ఉంటారు అని. అవ్యభిచారిగా ఉంటారు ढेर सारे देवी देवताओं की पूजा नहीं करते हैं. ఎందుకని? అనేక దేవీ దేవతల యొక్క పూజని చెయ్యరా ఏంటి? हैं? पूजा नहीं होती. పూజ జరగదా? अच्छा, शिव के मंदिर में जो ढेर सारे देवी देवताएं रखे होते हैं, మంచిది. శివుడి యొక్క మందిరంలోని అనేక మంది దేవీ దేవతల యొక్క చిత్రాలను ఏవైతే పెట్టబడి ఉంటాయో, शिवलिंग के आजू बाजू में चारों तरफ శివలింగం ఇరుపక్కల నలువైపులా दीवार में लगे हुए जड़े గోడల మీద ఏవైతే పెట్టబడి ఉన్నాయో, हुए జడింపబడి मूर्तियां रखी होती हैं, उनकी पूजा नहीं करते. విగ్రహాలు ఏవైతే పెట్టబడి ఉంటాయో వాటి యొక్క పూజ అనేది అవ్వదా? हैं? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. वो शिवालय इस बात की यादगार है ఆ శివాలయం దేని యొక్క స్మృతి చిహ్నం అయ్యిందంటే, कि सतयुग त्रेता में ఏమనంటే సత్యుగం త్రేతాయుగంలోని अव्यभिचार होता है. అవ్యభిచారం ఉంటుంది. वो अव्यभिचार की स्थापना ఆ అవ్యభిచారి స్థాపన शिवालय की यादगार है. శివాలయం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. क्या यादगार है? ఏం స్మృతి చిహ్నం అయ్యింది? कि सबका मुख అందరి ముఖం एक ఒక్క बाप की ओर है. తండ్రి వైపు ఉంది.
मुख एक बाप की हो रहे माने बुद्धि, ముఖం ఒక్క తండ్రి వైపు ఉంది అంటే బుద్ధి एक बाप में लगी हुई है। ఒక్క తండ్రిలోని పెట్టబడి ఉంది. जब मन बुद्धि ही एक बाप में लग जाएगी, ఎప్పుడైతే మనసు బుద్ధినే ఒక్క తండ్రిలోని పెట్టబడి ఉండిపోతుందో तो और कर्मेंद्रियां दूसरी ओर అప్పుడు వేరే కర్మేంద్రియాలు రెండో వైపుకు नहीं जा सकती। వెళ్ళలేవు. तो बाप ऐसी नॉलेज देते हैं అయితే తండ్రి అటువంటి నాలెడ్జ్ని ఇస్తారు जिससे 21 जन्म के लिए तुम चक्रवर्ती राजा बनते। దాని ద్వారా మీరు 21 జన్మల కోసం చక్రవర్తి రాజులుగా తయారవ్వడం జరుగుతుంది. भारत जैसा ऊंचा कोई था ही नहीं। భారత్ వల్లే ఉన్నతంగా ఇంకెవ్వరూ లేనే లేరు, ఉండేవారే కాదు. तो कैसे राजाई गवाई ये कोई नहीं जानते। అయితే ఎలా రాజాయిని రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నారో ఎవ్వరికీ కూడా తెలియదు. कोई नहीं जानते। ఎవరికీ తెలియదు. अरे ब्रह्मा कुमार कुमारी तो जानते होंगे। అరే బ్రహ్మ కుమార్ కుమారీలకైతే తెలిసి ఉండొచ్చు కదా. है? जानते हैं कि नहीं जानते? తెలుసా లేక తెలీదా? जानते। తెలుసా. तो अंदर से पूछो। అయితే లోపల నుండి అడగండి. दृष्टि वृत्ति దృష్టి, వృత్తి, कृति कर्मेंद्रियों का కర్మేంద్రియాలది, विचार వ్యభిచారం अंदर से निकाल फेंका है లోపల నుండి తీసి విసిరేయటం జరిగిందా या रोज अटैक करता रहता है? లేక రోజు అటాక్ చేస్తూ ఉంటుందా? इसलिए बोला అందువలనే అన్నారు. जिस समय ये वाणी चलाई गई ఏ సమయంలోనైతే ఈ వాణిని నడిపించడం జరిగిందో उस समय तो बेसिकली भी नहीं जानते थे। ఆ సమయంలోనైతే బేసికల్లీ కూడా తెలిసి ఉండేది కాదు. ఏంటి? कि बादशाही देवताओं ने कैसे गवाई। ఏమనంటే చక్రవర్తత్వాన్ని దేవతలు ఏ విధంగా పోగొట్టుకున్నారు అనేది. कैसे गवाई का क्या उत्तर निकला? ఎలా పోగొట్టుకున్నారు, దీని యొక్క సమాధానం అనేది ఏం వచ్చింది? है? व्यभिचारी बने వ్యభిచారిగా అయ్యారు, तो राजाई गवाई दी। అప్పుడు రాజాయిని పోగొట్టుకున్నారు. अभी 68 साल हो गए पढ़ाई पढ़ाते पढ़ाते। ఇప్పుడు 68 సంవత్సరాలు అయిపోయాయి చదువుని చదివిస్తూ చదివిస్తూ. है? पढ़ाई पढ़ने वाले दो तरह के हैं। చదువుని చదివేటటువంటి వారు రెండు రకాల వారు అయ్యారు. एक तो ऐसे हैं ఒక్కరు ఎటువంటి వారంటే जिन्होंने अपने सारे जीवन की आहुति ఎవరైతే తమ జీవనం యొక్క మొత్తం ఆహుతినంతా इस ईश्वरीय पढ़ाई पढ़ने के लिए ही दी हुई है। ఈ ఈశ్వరీయ చదువుని చదవడం కోసమే ఇవ్వడం జరిగింది. अपना सारा ही जीवन अर्पण कर दिया। తమ మొత్తం జీవితం అంతా అర్పణం చేసేయటం జరిగింది. तन से मन से धन से समय से संपर्क से తనువుతో, మనసుతో, ధనంతో, సమయంతో, సంబంధంతో, సంపర్కంతో, संबंधियों से సంబంధీయులతోని सबकी बाजी लगाएगी। అంతా పందెంలోని పెట్టి. दूसरा वर्ग ऐसा है రెండో వర్గం ఎటువంటిది అంటే जिसने पूरी बाजी तो नहीं लगाई, ఎవరైతే పూర్తిగా పందాన్ని అయితే పెట్టలేదు, पूरी बाजी लगाने का పూర్తిగా పందాన్ని పెట్టేటటువంటి सबके सामने अंजाम नहीं किया। అందరి ఎదురుగా పరిణామాన్ని పెట్టలేదు. लेकिन अंदर से ऐसे प्रयास में है కానీ లోపల నుండి
లోపల నుండి అటువంటి ప్రయత్నంలోని ఉన్నారు. कि हम घर गृहस्थ में रहते हुए भी, धंधा दौरी करते हुए भी, ఏమనంటే మేము ఘర గృహస్థంలో ఉంటూ కూడా పనిపాట్లని చేసుకుంటూ కూడా तन से, मन से, धन తనువుతోని మనసుతోని ధనంతోని से, समय से, संपर्क से సమయంతోని సంపర్కంతోని संबंधियों की भी बाजी लगा करके సంబంధియుల్ని కూడా పందెంలోని పెట్టి सब प्रकार की शक्तियां ईश्वरीय सेवा में अर्पण करके అన్ని ప్రకార శక్తుల్ని ఈశ్వరీయ సేవలోని అర్పణ చేసి हम ये पुरुषार्थ में लगे रहे. మేము ఈ పురుషార్థంలోని ఇమిడి ఉండాలి. तो दो प्रकार के हैं पुरुषार्थी. అయితే రెండు ప్రకారాలైన పురుషార్థీలు అయ్యారు. एक तो दुनिया वालों की नजर में है, ఒక్కరయ్యారు ప్రపంచం యొక్క దృష్టిలో ఉన్నారు. ये पूरे समर्पित है. ఏమనంటే వీరు పూర్తిగా సమర్పితమై ఉన్నారు. दूसरे वो हैं जो दुनिया वालों की नजर में नहीं है. రెండో వారు ఎవరయ్యారు అంటే వారు ప్రపంచం యొక్క దృష్టిలోని లేరు. कि पूरे समर्पित है या नहीं है. ఏమనంటే పూర్తిగా సమర్పితం అయ్యారా లేక లేదా అనేది. लेकिन ईश्वर की नजर में కానీ ఈశ్వరుడి యొక్క దృష్టిలోని उनमें से कोई कोई जरूर ऐसे निकलेंगे. వారిలో నుండి అటువంటి వారు ఎవరో తప్పకుండా అటువంటి వారు వెలువడతారు. या जैसे बेसिक नॉलेज में से एडवांस नॉलेज में निकले, లేక బేసిక్ నాలెడ్జ్ నుండి అడ్వాన్స్ పార్టీలోకి రావడం జరిగింది. इसका मिसाल దీని ఉదాహరణ मुरलियों में क्या बताया. మురళీలోని ఏమనడం జరిగింది. अंदर वाले లోపల ఉండేటటువంటి వారు रह जावेंगे और बाहर वाले ఉండిపోతారు మరియు బయట ఉండేవారు ले जावेंगे. తీసుకొని వెళ్ళిపోతారు. बेसिक नॉलेज की पढ़ाई पढ़ते समय బేసిక్ నాలెడ్జ్ యొక్క చదువుని చదివే సమయంలోని जो पढ़ाई उसका रिजल्ट निकला या नहीं निकला. ఏదైతే చదువుని చదివించడం జరిగిందో దాని యొక్క రిజల్ట్ అనేది వెలువడిందా లేక వెలువడలేదా. कि अंदर वाले रह जावेंगे, बाहर वाले ले जावेंगे. ఏమనంటే లోపల ఉండేటటువంటి వారు ఉండిపోతారు, బయట ఉండేటటువంటి వారు తీసుకొని వెళ్ళిపోతారు అనేది. ये रिजल्ट कब से निकलना शुरू हुआ. ఈ రిజల్ట్ అనేది ఎప్పటి నుంచి వెలువడడం అనేది ప్రారంభమయ్యింది. सन 76 से एडवांस नॉलेज में ये रिजल्ट निकला. 1976 నుండి ఈ అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది వెలువడింది. घर गृहस्थ में रहने वाले ఘర గృహస్థంలో ఉండేటటువంటి వారు मोस्टली पास हुए మోస్ట్లీ పాస్ అయ్యారు. और सरेंडर वर्ग में से మరియు సరెండర్ వర్గం నుండి है बहुत कम, చాలా తక్కువ गिने चुने निकले. ఎన్నుకోబడిన వారు వెలువడ్డారు, ఎన్నుకోబడి లెక్కించబడ్డవారు వెలువడ్డారు. कारण क्या हुआ. కారణం ఏమయ్యింది. मुख्य कारण क्या हुआ ముఖ్య కారణం ఏమయ్యింది. है. अच्छा, जो सरेंडर हुए वो बाप को नहीं पहचानते. స్టూడెంట్ అన్నారు తండ్రిని గుర్తించలేదు అని. అచ్చా, ఎవరైతే తండ్రిని ఎవరైతే సరెండర్ అయ్యారో వారు తండ్రిని గుర్తించలేదా. और जो सरेंडर होने की हिम्मत ही नहीं कर पाए, మరియు ఎవరైతే సరెండర్ అయ్యేటటువంటి ధైర్యాన్నే చెయ్యలేకపోయారో उन्होंने बाप को पहचान लिया. వారు తండ్రిని గుర్తించేశారా. है. बाप తండ్రి పేదల పాలిటి పెన్నిది అని గాయనం చేయబడతారు అని ఎవరో స్టూడెంట్ అన్నారు. गरीब निवाज गाया जाता है. తండ్రి పేదల పాలిటి పెన్నిది అని గాయనం చేయబడతారా. माने जिन्होंने तन धन धाम स्वर्ग परिवार सब त्याग करके అనగా ఎవరైతే తనువు మనసు ధనం సుహద పరివారం అంతా త్యాగం చేసి ईश्वरीय सेवा में ही लग गए, ఈశ్వరీయ సేవలోనే పెట్టబడిపోయారో वो रईस हो गए. వారు
ధనవంతులైపోయారా? हैं? और जो सरेंडर होने की हिम्मत ही नहीं कर पाए उन्होंने बाप को पहचान लिया। మరియు సరెండర్ అయ్యేటటువంటి ధైర్యాన్ని చెయ్యలేకపోయారో వారు తండ్రిని గుర్తించేశారా? हैं? बाप తండ్రి పేదల పాలిటి పెన్నిది అని గాయనం చేయబడతారు అని స్టూడెంట్ అన్నారు. गरीब निवाज गाया जाता है। తండ్రి పేదల పాలిటి పెన్నిది అని గాయనం చేయబడతారా? माने जिन्होंने तन धन धाम स्वर्ग అనగా ఎవరైతే తనువు మనసు ధనం परिवार सब त्याग करके మొత్తం పరివారం అదంతా త్యాగం చేసి ईश्वरीय सेवा में ही लग गए, ఈశ్వరీయ సేవలోనే ఉండిపోయారు. वो रईस हो गए। వారు ముక్సాదారులైపోయారా? हैं? ఆస్తిపరులైపోయారా? और जो तन धन धाम स्वर्ग परिवार మరియు ఎవరైతే తనువు మనసు ధనం పరివారం సృహత పరివారం है अनुभव అనుభవం ఎక్కువ అని ఏదో స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు, जो समर्पित हो जाते हैं उनमें एक अहंकार आ जाता है। ఎవరైతే సమర్పితం అయిపోతారో వారిలోని ఒక ప్రకారమైన అహంకారం వచ్చేస్తుంది. जैसे दुनिया में सन्यासी होते हो तो उनको क्या अहंकार होता है? ఏ విధంగానైతే ప్రపంచంలోని సన్యాసీలు ఉంటారో వారికి ఏం అహంకారం ఉంటుంది? हमने మేము हमने घरघाट का त्याग किया। మేము గరగృహస్థాన్ని త్యాగం చేశాము. हमारी बात मानो, మా మాటను ఒప్పుకోండి. क्या अहंकार रहता है? ఏం అహంకారం వచ్చేస్తుంది? हमने दुनियादारी का त्याग किया है। మేము ప్రపంచం యొక్క దునియాదారి ప్రపంచంది త్యాగం చేశాము. इसलिए हमारी बात ప్రపంచం వారిని త్యాగం చేశాము. అందువలనే मानो शिवो మా విషయాన్ని ఒప్పుకోండి, మా మాటను ఒప్పుకోండి. శివోహం, हम ही शिव हैं। మేమే శివుడమయ్యాము. जैसे शिव है ना, ఏ విధంగానైతే శివుడు అయ్యారు కదా, वो दुनियादारी को त्याग करके 5000 साल कहाँ बैठता है? వారు ప్రపంచంని త్యాగం చేసి ఎక్కడ కూర్చోవటం జరుగుతుంది? परम धाम बैठता है। పరంధామంలోని కూర్చోవటం జరుగుతుంది 5000 సంవత్సరాల వరకు. तो जैसे वो दुनियादारी को त्याग करके परम धाम में बैठता है, అయితే ఏ విధంగానైతే వారు ప్రపంచం వారిని త్యాగం చేసి పరంధామంలోని కూర్చోవటం జరుగుతుందో ऐसे हमने भी दुनियादारी त्यागी हुई। అదే విధంగా మేము కూడా ప్రపంచం వారిని త్యాగం చేశాం. इसलिए शिवो हम, అందువలనే శివోహం, हमारी बात मानो। మా మాటను ఒప్పుకోండి. तो ये अहंकार जो है అయితే ఈ అహంకారం ఏదైతే ఉంటుందో वो प्राप्ति नहीं करने देता। అది ప్రాప్తిని చేసుకోనివ్వదు. ऐसे तो शास्त्रों में सारी बातें बोली हुई है। అలా అయితే శాస్త్రాలలోని అన్ని విషయాలని చెప్పటం జరిగింది. जो दुनिया को त्याग करके ఎవరైతే ప్రపంచాన్ని త్యాగం చేసి विश्व कल्याण के लिए अपने जीवन को अर्पण करते हैं, విశ్వ కళ్యాణం కోసం తమ జీవనాన్ని అర్పణం చేస్తారో ईश्वरीय सेवा में, ఈశ్వరీయ సేవలోని वो तो सेवाधारी है। వారైతే సేవాధారి అయ్యారు. किसी के ऊपर आर्डर चलाने वाले ఎవరి మీద ఆర్డర్ని నడిపించేటటువంటి వారు नहीं होने चाहिए। అవ్వకూడదు. अगर ईश्वरीय सेवा में अर्पण होने के बाद भी ఒకవేళ ఈశ్వరీయ సేవలోని అర్పణం అయిన తరువాత కూడా दूसरों के ऊपर వేరే వారి మీద या संगी साथियों के ऊपर లేక సాంగత్యంలో ఉండేటటువంటి స్నేహితుల ప్రతి आर्डर चलाते हैं, ఆర్డర్ని నడిపించినట్లయితే बजाय रिक्वेस्ट करने के क्या రిక్వెస్ట్ చేయటానికి బదులుగా करते हैं? ఏం చేస్తారు? आर्डर चलाते हैं। ఆర్డర్ని నడిపిస్తారు. तो यही राजाई ले ली। అప్పుడు ఇక్కడే రాజ్యాధికారాన్ని తీసేసుకోవటం జరిగింది. तो जिन्होंने यही राजाई ले ली, అయితే ఎవరైతే ఇక్కడే రాజ్యాధికారాన్ని తీసేసుకోవటం జరిగిందో उनकी वहाँ राजाई అక్కడ వారికి రాజ్యాధికారం भविष्य की राजाई कट हो जाती है। భవిష్యత్తు యొక్క రాజాయి అనేది కట్ అయిపోతుంది.
तो बताया అయితే చెప్పటం జరిగింది, ये राजा ये बादशाही स्वर्ग की कैसे गवाई। ఈ బాద్షాహి చక్రవర్తత్వం ఎలా పోగొట్టుకున్నారు ये कोई नहीं जानते। ఇదెవ్వరికీ కూడా తెలియదు. तो क्यों न बेहद की हिस्ट्री ज्योग्राफी सबको ఎందుకని బేహద్ హిస్టరీ జాగ్రఫీ అందరికీ समझानी चाहिए। అర్థం చేయించకూడదు. तो सिवाय बाप के कोई वो नॉलेज दे नहीं सकता। తండ్రి తప్ప ఆ నాలెడ్జ్ని ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ये बेहद की हिस्ट्री ज्योग्राफी की नॉलेज बाप ही देंगे। ఈ బేహద్ హిస్టరీ జాగ్రఫీ యొక్క నాలెడ్జ్ని తండ్రే ఇస్తారు. 26/65 की मुरली का तीसरा पेज। 26/7/1965ది 3వ పేజీ. तो तुम बच्चों को सर्विस भी करनी है। అయితే పిల్లలైన మీకు సర్వీస్ని కూడా చెయ్యాలి. क्या करना है? ఏం చెయ్యాలి? हैं? सर्विस करनी है कि डिसर्विस करनी है? సర్వీస్ని చెయ్యాలా లేక డిస్సర్వీస్ని చెయ్యాలా? सर्विस। సర్వీస్. सबते सेवक धर्म कठोरा। సబతే సేవక ధర్మ కఠోరా. क्या? ఏంటి? जितने भी ఎన్నైతే कार्य करने वाले दुनिया में है పనుల్ని చేసేటటువంటి వారు ప్రపంచంలోని ఉన్నారో उनमें जो सेवक का पार्ट बजाता है వారిలోని ఎవరైతే సేవకుడు యొక్క పాటని అభినయించేటటువంటి వారు ఉంటారో, सेवाधारी का पार्ट बजाता है, సేవాధారి యొక్క పాత్రని అభినయించేటటువంటి వారు ఉంటారో, उसका धर्म बहुत कठोर होता है। వారి యొక్క ధర్మం చాలా కఠోరంగా ఉంటుంది. भक्ति मार्ग में భక్తి మార్గంలోని तुलसीदास जी ने रामायण में लिखा, తులసీదాస్ జీ రామాయణంలోని వ్రాసారు. ये भक्ति मार्ग में भी बताया ఇది భక్తి మార్గంలోని కూడా చెప్పటం జరిగింది. और बाबा भी ये बात बता रहे हैं మరియు బాబా కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. कि तुम बच्चे सेवाधारी हो। పిల్లలైన మీరు సేవాధారీలయ్యారు. पहले किसके सेवाधारी हो? మొదట ఎవరి సేవాధారీలయ్యారు? हैं? पहले మొదట नहीं, स्वयं के सेवाधारी वो तो ठीक है। స్టూడెంట్ ఏదో అన్నారు, స్వయం యొక్క సేవాధారీలు, అదైతే కరెక్టే. पहले सेवा करनी है अपने घर की, परिवार की। మొదట సేవని చెయ్యాలి తమ ఇంటి పరివారం వారిది. फिर सेवा करनी है మళ్ళీ సేవని చెయ్యాలి बाहर की। బయట వారిది. पहले घर का सुधार, మొదట ఇంటి పరివర్తన, पर का सुधार। తరువాత బయట వారి యొక్క పరుల యొక్క పరివర్తన. तो अपने जो ब्राह्मण परिवार के भांति हैं అయితే తమ బ్రాహ్మణ పరివారం యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో उनकी सेवा में వారి సేవలోని अहंकार नहीं आना चाहिए। అహంకారం రాకూడదు. सेवा की सेवा करो సేవక సేవని చెయ్యండి. और जिनकी सेवा करो अगर वो 2-4 कठोर शब्द बोल दे మరియు ఎవరి సేవనైతే చేస్తున్నామో వారు 2-4 కఠోరమైన వచనాలను ఒకవేళ మాట్లాడేసినా కూడా तो उनको भी सहन करो। అప్పుడు వాటిల్ని కూడా సహనం చెయ్యండి. जैसे माँ होती है घर में, ఏ విధంగానైతే ఇంట్లో అమ్మ ఉంటుంది. आजकल के तो बच्चे कितने बिच्छू टिंडन होते हैं। ఈ రోజుల్లో పిల్లలైతే ఎంత తేళ్లు మండ్రకప్పల్లా ఉంటారు. ब्रह्मा बाबा को బ్రహ్మ బాబాకి ऐसे बच्चों से सबाका पड़ गया। అటువంటి పిల్లలతో ఆయనకి ఎదురవ్వడం అనేది జరిగింది. लेकिन कैसी सेवा की? కానీ ఎటువంటి సేవని చేయడం జరిగింది? सेवा के धर्म में कोई कमी रही क्या? సేవా ధర్మంలోని ఏదైనా లోటు అనేది ఉందా? नहीं रही ना। ఉండలేదు కదా. इसलिए అందువలనే वो आत्मा सतयुग का प्रथम महाराज कुमार बनती है। ఆ ఆత్మ సత్యుగం యొక్క ప్రథమ రాజకుమారుడిగా అవ్వడం అనేది జరుగుతుంది. बनी बनाई राजाई लेती है। తయారు చేయబడిన రాజాయిని తీసుకుంటుంది, రాజ్యాధికారాన్ని. बनानी पड़ती है తయారు చేయవలసి ఉంటుందా या बनी बनाई मिलती है? లేక తయారు చేయబడినది లభిస్తుందా? बनी बनाई मिलती है। తయారు చేయబడినది లభిస్తుంది. तो अभी का जो टाइम है అయితే ఇప్పటి యొక్క సమయం ఏదైతే ఉందో
शूटिंग का अंतिम चरण चल रहा है। షూటింగ్ యొక్క అంతిమ చరణ అనేది నడుస్తుంది. शूटिंग का మానసి షూటింగ్ యొక్క उसमें जो थोड़ा सा समय बचा हुआ है, దానిలోని ఏదైతే కొద్దిగా సమయం అనేది మిగిలి ఉందో उसमें निरहंकारी होकर के దానిలోని నిరహంకారిగా ఉండి जितना समय को सफल करना चाहो उतना कर सकते हो। ఎంత సమయాన్ని సఫలం చేసుకోవాలి అంటే అంత సమయాన్ని సఫలం చేసుకోవచ్చు. ఎందుకని अंतमते అంతమతే सोगते हो जाए। సోగతి అయిపోతుంది. जब परीक्षाएं होती हैं ఎప్పుడైతే పరీక్షలు అవుతాయో तो लास्ट की पढ़ाई जो तेजी से पढ़ लेते हैं ఎవరైతే లాస్ట్ చదువుని వేగంగా చదివేస్తారో वो फायदे में रहते हैं, వారు లాభంలోనుంటారా? या जो सारा वर्ष पढ़ते रहे और लास्ट में जाके सो गए। లేక మొత్తం సంవత్సరం అంతా చదివి లాస్ట్లోకి వచ్చి పడుకుంటూ పోయినట్లయితే वो फायदे में रहते हैं। వారు ఫలితంలోనుంటారా? స్టూడెంట్ ఏదో अंत అన్నారు, सुधरा అంతం ఒకవేళ చక్కబడినట్లయితే सब सुधरा। అంతా చక్కబడినట్లు. जिसने अंत देखा ఎవరైతే అంతాన్ని చూసారో उसने सब कुछ देखा। వారంతా చూశారు. तो बोला అయితే అన్నారు, तुम बच्चों को सर्विस भी करनी है। పిల్లలైన भी लगा మీకు दिया సర్వీస్ని కూడా చెయ్యాలి. कि अब तक కూడా భీ అంటే కూడా అని ఎందుకు పెట్టేయటం జరిగింది? तो क्या किया, भी क्यों लगा दिया భీ అని ఎందుకు పెట్టేయటం జరిగింది? कि अब तक तो क्या किया ఇప్పటి వరకు అయితే ఏం చేయడం జరిగింది? है, डिसर्विस भी की। డిస్సర్వీస్ని కూడా చేశారు. सर्विस సర్వీస్ 10% की तो डिसर्विस 10% సర్వీస్ని చేసినట్లయితే 90% 50% की। सर्विस 10% की तो डिसर्विस 50% की। సర్వీస్ని 10% చేసినట్లయితే డిస్సర్వీస్ని 50% చేయటం జరిగింది. तो उसका 100 गुना बोझ चढ़ता रहा। అప్పుడు దాని యొక్క బరువు పాపం అనేది 100% ఎక్కుతూ వెళ్ళింది. अभी क्या करना है, ఇప్పుడు ఏం చెయ్యాలి? अभी ఇప్పుడు सर्विस भी करनी है। तुम्हारे సర్వీస్ని కూడా చెయ్యాలి. बारे में बहुत है మీలోని చాలా మంది ఉన్నారు जो पढ़े लिखे नहीं है, ఎవరైతే చదువుకున్న వారు కాదు. है ना। ఉన్నారు కదా. तुम्हारे में बहुत कौन है మీలోని చాలా మంది ఎక్కువ ఎవరున్నారు? जो पढ़े लिखे नहीं है, ఎవరైతే చదువుకున్న వారు కాదో. है? कुमार है कि कुमारी है कि माताएं हैं कि अधर कुमार है, कौन है? కుమారిలా కుమారులా మాతలా అదరు కుమారులా అదరు కుమారిలా ఎవరయ్యారు? माताएं ऐसी बहुत है మాతలు అటువంటి వారు చాలా మంది ఉన్నారు, जो पढ़ी लिखी नहीं है। చదువుకున్న వారు కాదు. बाबा कहते हैं बहुत अच्छे है। బాబా అంటారు చాలా మంచిదయ్యింది. क्या ఏంటి? इन्होंने डॉगली पढ़ाई नहीं पढ़ी है వీరు డాగ్లీ చదువుని చదవలేదు, तो అప్పుడు बहुत अच्छे। చాలా మంచిదయ్యింది. कौन सी पढ़ाई नहीं पढ़ी है? ఏం చదువుని చదవలేదు? डॉगली पढ़ाई बाबा नाम क्यों देते हैं? डॉगली पढ़ाई गॉडली पढ़ाई। డాగ్లీ చదువు అని బాబా పేరుని ఎందుకు ఇస్తారు? డాగ్లీ చదువు గాడ్లీ చదువు అని है, ये नाम क्यों दिया? ఈ పేరుని ఎందుకు ఇవ్వడం జరిగింది? क्या ली, ఏం తీసుకున్నారు? डॉगली के गॉडली? డాగ్ని తీసుకున్నారా? కుక్కని తీసుకున్నారా? లేక గాడ్ భగవంతుణ్ణి తీసుకున్నారా? है, नाम दिया పేరుని ఇవ్వడం జరిగింది डॉगली। డాగ్లీ. अगर डॉग को चुन लिया ఒకవేళ డాగ్ని ఎన్నుకున్నట్లయితే तो क्या बनाएगा? అప్పుడు ఏం తయారు చేస్తుంది? कुतिया बना देगा। కుక్కలుగా తయారు చేసేస్తుంది. और गाड को चुन लिया మరియు గాడ్ని ఎన్నుకున్నట్లయితే భగవంతుణ్ణి
तो विश्व का बादशाह बना देगा। అప్పుడు విశ్వం యొక్క చక్రవర్తిగా తయారు చేసేయటం జరుగుతుంది. तो बाबा कहते हैं तुमने वो दुनियावी पढ़ाई नहीं पढ़ी है, అయితే బాబా అంటారు, మీరు ప్రపంచం యొక్క ఆ చదువుని చదువుకోకపోయినట్లయితే तो అప్పుడు बहुत अच्छी हो। చాలా మంచివారయ్యారు. तो मोस्टली तो माताएं ऐसी है ఎందుకంటే మోస్ట్లీ మాతలైతే అటువంటి వారు అయ్యారు. जिन्होंने डागली पढ़ाई వారు డాగ్లీ చదువుని नहीं पढ़ी है। చదవలేదు. जो बहुत पढ़ने वाले हैं वो इम्तिहान पास कर न सके। ఎవరైతే ఎక్కువగా చదువుకునేటటువంటి వారు ఉంటారో వారు పరీక్షని పాస్ చేయలేరు. क्या ఏంటి? जास्ती पढ़ाई पढ़ते हैं ఎక్కువ చదువుని చదివినట్లయితే तो उनको घमंड आ जाता है। వారికి అహంకారం వచ్చేస్తుంది. फिर वो మళ్ళీ వారు जो बेहद का इम्तिहान है वो पास नहीं कर पाते। బేహద్దు యొక్క పరీక్ష ఏదైతే ఉంటుందో దానిని పాస్ చేయలేరు. यहाँ तो है सेकंड की बात। ఇక్కడ అయ్యింది, ఇక్కడైతే సెకండ్ యొక్క విషయం అయ్యింది. सतयुग में लक्ष्मी नारायण का राज्य था। సత్యయుగంలోనైతే లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది. त्रेता में राम सीता का था। త్రేతాయుగంలోని రామసీతలది ఉండేది. फिर द्वापर में మరియు ద్వాపర इसका యుగంలోని राज्य शुरू होता है। ఎవరి రాజ్యం ప్రారంభమవుతుంది? माया रावण का राज्य शुरू होता है। మాయా రావణుడి యొక్క రాజ్యం ప్రారంభమవుతుంది. पहले भारत नया था, बरोबर लक्ष्मी नारायण का राज्य था। మొదట భారత్ కొత్తగా ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యం అనేది యాక్యురేట్గా ఉండేది. फिर आधा कल्प के बाद भक्ति मार्ग शुरू होता है। మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. इस भक्ति मार्ग में फिर धक्के खाने पड़ते हैं। ఈ భక్తి మార్గంలోని మళ్ళీ ఎదురు దెబ్బల్ని తినాల్సి ఉంటుంది. कौन से मार्ग में? ఏ మార్గంలోని? भक्ति मार्ग। भक्ति భక్తి कहाँ से आती है? మార్గంలోని. భక్తి ఎక్కడి నుండి వస్తుంది? भक्ति रावण से आती है। భక్తి రావణ్ నుండి వస్తుంది. माना అనగా जो 10 सिर इकट्ठे होकर के ఏ 10 తలలైతే ఏకత్రితం అయిపోయి राज्य चलाते हैं, రాజ్యాన్ని నడిపిస్తాయో, जिसे प्रजातंत्र राज्य कहा जाता है, దేనినైతే ప్రజాతంత్ర రాజ్యం అని అనడం జరుగుతుందో वो भक्ति की चरम सीमा पैदा कर देता है। అది భక్తి యొక్క చరణ సీమని ఉత్పన్నం చేసేయటం జరుగుతుంది. तो अनेकों की मत पर चलने के कारण फिर धक्के खाने पड़ते हैं। అయితే అనేకుల మతం మీద నడిచిన కారణంగా ఎదురు దెబ్బల్ని తినాల్సి ఉంటుంది. एक सिखाता है ఒకటి నేర్పిస్తుంది, काबा में जाने से भगवान मिलेगा, अल्लाह मिलेगा। ఏమనంటే కాబాలోకి వెళ్ళి ఒకవేళ నమాజుని పడినట్లయితే అల్లా లభిస్తారు. కాబాలోకి వెళ్ళినట్లయితే భగవంతుడు అల్లా లభిస్తారని. फिर भारत में दूसरा शंकराचार्य सिखाता है మళ్ళీ భారత్లోని రెండో శంకరాచార్యుడు నేర్పిస్తారు, जगन्नाथपुरी में जाने से भगवान मिलेगा। జగన్నాథపురిలోకి వెళ్ళినట్లయితే భగవంతుడు లభిస్తారు. श्रृंगेरी मठ का शंकराचार्य सिखाता है रामेश्वरम जाओ। సంగేరి మఠం యొక్క శంకరాచార్యుడు నేర్పించడం జరుగుతుంది, ఏమనంటే రామేశ్వరానికి వెళ్ళు అని. तो जितने जितने गुरु, అయితే ఎంతెంత మంది గురువులో जितने जितने मुंड, ఎన్నెన్ని తలలో उतनी उतनी बातें सिखा देते। అన్ని మాటల్ని నేర్పించటం జరుగుతుంది. तो अनेक मत लेने के कारण बुद्धि भ्रमित हो जाती है। అయితే అనేక మతాలను తీసుకున్న కారణంగా బుద్ధి భ్రమింపబడుతుంది. मनुष्य आत्माएं 2500 साल से धक्के खाती चली आई। మనుష్య ఆత్మలు 2500 సంవత్సరాల నుండి ఎదురు దెబ్బలను తింటూ రావడం జరిగింది. इसलिए అందువలనే राम रावण का जब युद्ध होता है तो रावण को कितने सर दिखाते हैं? రాముడు మరియు రావణుడి యొక్క యుద్ధం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు రావణుడికి ఎన్ని తలలని చూపించడం జరుగుతుంది? 10 सिर दिखाते हैं। 10 తలల్ని చూపించడం జరుగుతుంది. స్టూడెంట్ కూడా 10 తలలు అన్నారు. तो सिर 20 भुजाएं। 10 తలలు మరియు
20 భుజాలను చూపించడం జరిగింది. और राम को మరియు రాముడికి एक सिर दिखाया जाता है, माने ఒక్క తలని చూపించడం జరుగుతుంది. ఒక్క తలని एक मत, అనగా ఒక మతం. वो एक मत देता है. వారు ఒక మతాన్ని ఇస్తారు. तो नए भारत में बरोबर लक्ष्मी नारायण का राज्य था. అయితే కొత్త భారతంలోని లక్ష్మీనారాయణల రాజ్యం అనేది కరెక్ట్గా ఉండేది. अभी देखो धक्के खाने पड़ते हैं. ఇప్పుడైతే చూడండి ఎదురు దెబ్బలను తినాల్సి ఉంటుంది. भक्ति है अंधेरी रात, భక్తి అయ్యింది అంధేరి రాత్రి. अंधेरे में ठोकरें खानी पड़ती है. అంధకారంలోని ఢీకోవడం అది జరుగుతుంది. कौन सा अंधेरा? ఏం అంధకారం? अज्ञान का अंधेरा. అజ్ఞానం యొక్క అంధకారం. अभी भी शूटिंग चल रही है. ఇప్పుడు కూడా షూటింగ్ నడుస్తుంది. क्या चल रही है? ఏం నడుస్తుంది? रिहर्सल चल रही है. రిహర్సల్స్ నడుస్తున్నాయి. अभी भगवान बाप आया हुआ है ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు. सतयुगुरु की सवेरा लाने के लिए. సత్యుగి రూపి ఉదయాన్ని తీసుకొని రావడం కోసం. लेकिन जिन बच्चों का बाप आया हुआ है, जो कहते हैं हमारा बाप आया हुआ है, కానీ ఏ తండ్రి యొక్క పిల్లలు ఏ పిల్లల యొక్క తండ్రి వచ్చి ఉన్నారు, మా తండ్రి వచ్చి ఉన్నారు అని ఎవరైతే అంటారో वो भी देहधारियों के धक्के खाते फिर रहे. వారు కూడా దేహధారుల యొక్క ఎదురు దెబ్బల్ని తింటూ తిరుగుతూ ఉండడం జరుగుతుంది. कोई किस देहधारी में लगा हुआ है, कोई किस देहधारी में लगा हुआ है. కొంతమంది ఏదో దేహధారిలోని ఉన్నారు, కొంతమంది వేరే దేహదారుల్లోని ఇరుక్కుపోయి ఉన్నారు. मट्टी पलीद होती रहती. మట్టి పలీదవుతూ వెళ్తుంది. तो भक्ति है अंधेरी रात. అయితే భక్తి అయ్యింది అంధేరి రాత్రి. दिन सतयुग त्रेता को द्वापर పగలు అని సత్యుగాన్ని, త్రేతాయుగాన్ని, कलयुग और रात को कहा जाता है. ద్వాపర కలియుగాన్ని రాత్రి అని అనడం జరుగుతుంది. नाम क्या रख दिया? పేరేం ఇవ్వడం జరిగింది? द्वापुर. ద్వాపుర్. कौन सा पुर? ఏం పుర్? दो पुर. రెండు పురులు. माना दो दो जहाँ राज्य हो जाते हैं, दो అనగా ఎక్కడెక్కడైతే రెండు రాజ్యాలు అయిపోతాయో, दो धर्म हो जाते हैं, రెండు ధర్మాలు అయిపోతాయో, दो दो मतें हो जाती हैं. రెండు మతాలు అయిపోతాయి. सतयुग में तो एक ही राज्य होता है, సత్యుగంలోనైతే ఒకటే రాజ్యం ఉంటుంది, एक ही धर्म होता है, ఒకటే ధర్మం ఉంటుంది, एक ही मत होती है, ఒకటే మతం एक ही ఉంటుంది, कुल होता है. ఒకటే కులం ఉంటుంది. द्वापर से भी जब नीची स्टेज उतरती है, ద్వాపరం కంటే కూడా ఎప్పుడైతే నీచమైన స్టేజ్కి దిగడం జరుగుతుందో तो कलयुग कहा जाता है. कल है कलेश का युग. అప్పుడు కలియుగం అనడం జరుగుతుంది. కలహ క్లేశాల యుగం. कितने धक्के खाते रहते. ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ రావడం జరుగుతుంది. कहाँ कहाँ पहाड़ों पर जाते हैं, ఎక్కడెక్కడికో పర్వతాల మీదకి వెళ్ళడం జరుగుతుంది. वहाँ तो कुछ भी रखा नहीं है. అక్కడైతే ఏమీ పెట్టబడి లేదు. कहते भी है भगवान को तो भक्तों के पास आना है. అనడం జరుగుతుంది. భగవంతుడికైతే భక్తుల దగ్గరికి రావాల్సి ఉంటుంది. कि भक्त भगवान के पास जाएंगे. లేక భగవంతుడు భక్తుల దగ్గరికి వెళ్తారా? जो अंधेरे में ठोकरें खाने वाले भगत हैं, वो भगवान के पास पहुंचेंगे. कि भगवान भक्त में ठोकरें खाने वाले भगत हैं, ఎవరైతే అంధకారంలోని ఎదురు దెబ్బల్ని తినేటటువంటి భక్తులు ఉన్నారో वो भगवान के पास पहुंचेंगे. कि వారు భగవంతుడు దగ్గరికి చేరుకుంటారా, లేక भगवान भक्तों के पास आता है. భగవంతుడు భక్తుల దగ్గరకు వస్తారా? भगवान को ही भक्तों के पास आना पड़ता है. భగవంతుడికే భక్తుల దగ్గరికి రావాల్సి ఉంటుంది. फिर धक्के क्यों खाते हैं? మరి ఎదురు దెబ్బల్ని ఎందుకు తినడం జరుగుతుంది? भक्ति मार्ग में जानते भी है భక్తి మార్గంలో తెలుసు కూడా. कि भगवान भक्तों के पास आता है. ఏమనంటే భగవంతుడు భక్తుల దగ్గరికి వస్తారని. फिर धक्के क्यों खाते हैं? మరి ఎదురు దెబ్బల్ని ఎందుకు తినడం జరుగుతుంది?
ही नहीं है। తండ్రి గురించి తెలీదు. जब तक पता नहीं है तब तक ఎంతవరకు అయితే తెలీదో అంతవరకు धक्के खाते, దెబ్బల్ని తింటూ ఉంటారు, ఎదురు దెబ్బలు. उनको ढूंढते ढूंढते धक्के खाए खाए వారిని వెతుకుతూ వెతుకుతూ ఎదురు దెబ్బల్ని తింటూ తింటూ दुर्गति हो गई। దుర్గతి అయిపోయింది. गाते भी है गॉड फादर लिबरेटर है। గాయనం కూడా చేయబడుతుంది గాడ్ ఫాదర్లీ లిబరేటర్ అని. भक्ति के धक्कों से భక్తి యొక్క ఎదురు దెబ్బల నుండి लिबरेट करने वाला है। లిబరేట్ చేసేటటువంటి వారు అయ్యారు. उनको कहा जाता है हेवनली गॉड फादर। వారిని అనడం జరుగుతుంది హెవెన్లీ గాడ్ ఫాదర్. तो जरूर उनसे हेवन का वर्षा मिलना चाहिए। అయితే వారి నుండి తప్పకుండా హెవెన్లీ వారసత్వం లభించాలి. हेवनली गॉड फादर है హెవెన్లీ గాడ్ ఫాదర్ तो అయినట్లయితే क्या मिलना चाहिए? అప్పుడు ఏం లభించాలి? हेवन का वर्षा मिलना चाहिए। హెవెన్ యొక్క వారసత్వం లభించాలి. किसी का बाप अरबपति है, ఎవరి తండ్రైనా ఒకవేళ కోట్లాధికారి అరబపతి అయినట్లయితే, मल्टी मिलियनर है, మల్టీ మిలియనర్ అయినట్లయితే, तो जो उसके घर में बच्चा पैदा होगा అయితే వారింట్లో ఏ పిల్లవాడైతే జన్మని తీసుకుంటాడో उस बच्चे को ఆ क्या मिलेगा? పిల్లవాడికి ఏం లభిస్తుంది? मिलों को वर्षा मिलेगा, మిలియన్స్ వారసత్వం లభిస్తుంది. अरबों करोड़ों का वर्षा मिलेगा। 100 కోట్లు ఏవైతే అరబులో ఉన్నాయో అరబపతికి అవన్నీ లభిస్తాయి, కోట్లు. तो बाबा पूछते हैं भूल तो नहीं गए हो? అయితే బాబా అడుగుతారు మర్చిపోవటం అయితే అవ్వలేదు కదా? इसको ఎవరిని? 68 साल हो गए। 68 సంవత్సరాలు అయిపోయాయి. हेवनली गॉड फादर को హెవెన్లీ గాడ్ ఫాదర్ కి भूल तो नहीं गए हो? మర్చిపోవడం అయితే చేయలేదు కదా? क्यों पूछा ऐसा? ఎందుకని అలా అడగడం జరిగింది? है? इसलिए पूछा कि बच्चे घड़ी घड़ी दुखी होते रहते हैं। ఎందుకు అడగడం జరుగుతుంది అంటే పిల్లలు గడియ గడియ దుఃఖీలుగా అవుతూ ఉండడం జరుగుతుంది. दुख महसूस करते हैं। దుఃఖాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. तो बाप कहते हैं हेवनली गॉड फादर के बच्चे हो, అయితే తండ్రి అంటారు హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క పిల్లలు అయినట్లయితే, कहते हो हम बाप के बच्चे हैं, ईश्वर అనడం జరుగుతుంది మేము తండ్రి యొక్క పిల్లలమయ్యాము హెవెన్లీ గాడ్ ఫాదర్ కి. बाप के बच्चे हैं, हम बाप के बच्चे हैं, ईश्वर అనడం జరుగుతుంది మేము తండ్రి యొక్క పిల్లలమి అని, बाप के बच्चे हैं। ఈశ్వరుడు తండ్రి యొక్క పిల్లలము అని. लेकिन कहीं बाप को भूल तो नहीं गए हो? ఒకవేళ ఎక్కడైనా తండ్రినైతే మర్చిపోలేదు కదా? अगर भूले हुए हैं ఒకవేళ మర్చిపోయినట్లయితే तो उसका अंजाम क्या होता है? అప్పుడు దాని పరిణామం ఏమవుతుంది? कहाँ महसूस करते हैं? ఎక్కడ ఉన్నట్లు అనుభూతిని చేసుకోవటం జరుగుతుంది? स्वर्ग में या नरक में? స్వర్గంలోనా లేక నరకంలో నరకంలోనా? महसूस करते हो। నరకంలోని అనుభూతిని చేసుకుంటారేమో. मनुष्य मरते हैं तो पूछा जाता है कहाँ गया? మనుష్యులు మరణించినట్లయితే అప్పుడు అడగడం జరుగుతుంది ఏమనంటే ఎక్కడికి వెళ్ళడం జరిగిందని. हैं? मनुष्य जब मरते हैं మనుషులు ఎప్పుడైతే మరణించడం జరుగుతుందో तो पूछते हैं ये कहाँ गया? అప్పుడు అడగడం జరుగుతుంది వీరు ఎక్కడికి వెళ్ళారని. तो कहते हैं అప్పుడు అనడం జరుగుతుంది स्वर्ग पधारा। స్వర్గంలోకి వెళ్ళడం జరిగింది అని. अच्छा, మంచిది. फिर तो सबको मर जाना चाहिए, మరి అప్పుడు అందరికీ మరణించవలసి ఉంటుంది. क्योंकि मरने के बाद स्वर्ग मिल जाता है। ఎందుకంటే మరణించిన తర్వాత స్వర్గం లభిస్తుంది. लेकिन स्वर्ग तो इस दुनिया में है ही नहीं। కానీ స్వర్గం అయితే ఈ ప్రపంచంలోని లేనే లేదు. जो भी मरते हैं कहाँ जन्म लेते हैं? ఎవరైతే మరణిస్తారో వారు ఎక్కడ జన్మని తీసుకోవటం జరుగుతుంది? इसी नरक की दुनिया में जन्म लेते हैं। ఇదే నరక ప్రపంచం మధ్యలోని జన్మని తీసుకోవటం జరుగుతుంది.
पहले का जन्म फिर भी अच्छा होता है, जो अगला जन्म होता है वो तो మొదటి జన్మ అయితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ తర్వాత జన్మ ఏదైతే జరుగుతుందో అది ఇంకా और भी नीचा होता है, ఇంకా నీచంగా ఉంటుంది, दुखी जन्म हो जाता है। దుఃఖీ జన్మ అయిపోతుంది. तो ये क्यों कहते हैं అయితే ఇది ఎందుకు అనడం జరుగుతుంది? कि जो मरा सो स्वर्ग पधारा? ఎవరైతే మరణించడం జరిగిందో వారు స్వర్గానికి వెళ్ళారని. ये संगम युग की यादगार है। ఇది इस बात సంగమ की యుగం यादगार యొక్క है స్మృతి చిహ్నం అయ్యింది. ఏ విషయం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? कि जो यहाँ ईश्वर बाप के आने पर ఎవరైతే ఇక్కడ ఈశ్వరుడు తండ్రి రావడంతోనే ईश्वरीय श्रीमत के ऊपर जीते जी मरते हैं, ఈశ్వరీయ శ్రీమతం మీద జీవిస్తూ మరణించడం జరుగుతుందో, जैसे जैसे बाप चलाना चाहता है, ఎలా ఎలా అయితే తండ్రి నడిపించాలని అనుకుంటున్నారో, अपनी मनमत का त्याग करके अहंकार को छोड़ करके తమ మన్మతాన్ని త్యాగం చేసి అహంకారాన్ని విడిచిపెట్టి अपने को मार करके भी స్వయాన్ని చంపుకొని కూడా ईश्वर के बताए हुए रास्ते पर चलते हैं, ఈశ్వరుడు చెప్పినటువంటి మార్గంలోని ఒకవేళ నడిచినట్లయితే वो मरा हुआ ఆ మరణించినటువంటి వారు जो अपने को भी महसूस करे ఎవరైతే స్వయం కూడా అనుభూతిని చేసుకోవాలి, कि मैंने अपने पूर्व जिंदगी को मार दिया, ఏమనంటే నేను నా పూర్వ జీవితాన్ని చంపేసుకున్నాను, देवान की जिंदगी को मार दिया, దేహభానం యొక్క జీవితాన్ని చంపేసుకున్నాను. और संगी साथी दूसरे भी अनुभव करें మరియు సంఘంలో ఉండేటటువంటి ఎవరైతే సంగీ సాథి స్నేహితులు ఉంటారో వారు కూడా అనుభూతిని చేసుకోవాలి అనుభవాన్ని. कि इसने तो अपने को मार दिया। వీరైతే స్వయాన్ని చంపేసుకున్నారు. जैसे इस साल बाबा ने बोला है, ఏ విధంగానైతే ఈ సంవత్సరం బాబా అన్నారు, बोला है ఏమన్నారు? परिवर्तन परिवर्तन क्या? పరివర్తన్ పరివర్తన్ ఏంటి? महान परिवर्तन। మహాన్ పరివర్తన్. तो किसका होगा परिवर्तन? అయితే ఎవరి పరివర్తన అవుతుంది? जिसने अपने देह अहंकार को ఎవరైతే తమ దేహ అహంకారాన్ని त्यागा होगा, త్యాగం చేసి ఉంటారో उसका వారి యొక్క परिवर्तन होगा। పరివర్తన అవుతుంది. तो कहते हैं स्वर्ग पधारा, అయితే అనడం జరుగుతుంది స్వర్గానికి వెళ్ళడం జరిగిందని. इसको भी पता नहीं है स्वर्ग कहाँ होता है। వారికి కూడా తెలియదు స్వర్గం ఎక్కడుంటుంది అనేది. वो समझते हैं कोई आसमान में स्वर्ग होता है, వారు అనుకుంటారు ఎక్కడో ఆకాశంలోని స్వర్గం ఉంటుంది అని. ऐसा क्यों समझते हैं? అలా ఎందుకని అనుకోవటం జరుగుతుంది? हैं? हाँ, ऐसी ऊंची स्टेज जो धारण करता है అటువంటి ఉన్నతమైన స్టేజ్ని ఎవరైతే ధారణ చేస్తారో वो स्वर्ग का अनुभव करता है, వారు స్వర్గం యొక్క అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది. जीवन मुक्ति का अनुभव करता है। జీవన ముక్తి యొక్క అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది. इस वर्ष ఈ సంవత్సరం जीवन मुक्त वर्ष प्रैक्टिकल में मनाना है, జీవన ముక్తి యొక్క సంవత్సరాన్ని ప్రాక్టికల్గా జరుపుకోవాలి అంటే या सिर्फ नगाड़े बजाने हैं मुंह के, లేక నోటి యొక్క నగారాలని మ్రోగించాలా? प्रैक्टिकल में मनाना है ना। ప్రాక్టికల్గా జరుపుకోవాలి కదా. तो कोई आसमान में स्वर्ग नहीं होता, అయితే ఆకాశంలోనేమి స్వర్గం అనేది ఉండదు. इतनी जंगली दुनिया बन गई है। ఎంత అడవి ప్రపంచంగా తయారైపోయింది. जैसे जंगली जानवर, ఏ విధంగానైతే అడవి జంతువులు అయిపోయారు. जंगली जानवर क्या करते हैं? అడవి జంతువులు ఏం చేస్తాయి? हैं? क्या करते हैं? ఏం చేస్తాయి? हिंसा करते हैं। హింసని చేస్తాయి. जो अपने से कमजोर मिला ఎవరైతే తమ కంటే బలహీనులు లభించారో तो पावरफुल जानवर कमजोर जानवर की चीरफाड़ అప్పుడు పవర్ఫుల్ జంతువు బలహీన జంతువుని చీల్చి कर देगा। చీర్పాటు చేసేయటం జరుగుతుంది. उसका खून पी जाएगा, मांस खा जाएगा।
దాని రక్తాన్ని త్రాగేస్తుంది, మాంసాన్ని తినేస్తుంది नोच नोच के। పీక్కొని పీక్కొని. तो हम अपने को देखें, అయితే మనల్ని చూసుకోవాలి. कहीं अधिकार के ఎక్కడైనా అధికారం యొక్క नशे में आकर నశాలోకి వచ్చి जो हमसे कमजोर हैं మనకంటే ఎవరైతే బలహీనులు ఉన్నారో उनको नोच नोच के खाते तो नहीं है। వారిని పీక్కొని తినడం అయితే చేయడం లేదు కదా. कैसी दुनिया बन गई, ఎటువంటి ప్రపంచం తయారైపోయింది. जैसे जंगली जानवर, ఏ విధంగానైతే అడవి జంతువులుగా. ये है ही कांटों का जंगल। ఇది అవ్వనే అయ్యింది ముళ్ళ అడవి. भारत ही फूलों का बगीचा है। భారతే అయ్యింది పుష్పాల తోట, పూల తోట. ये है ही कांटों का जंगल। ఇది అవ్వనే అయ్యింది ముళ్ళ అడవి. भारत ही फूलों का बगीचा है। భారతే పూల తోట అయ్యింది. अब फिर तुम फ्लावर्स बन रहे हो। మళ్ళీ ఇప్పుడు మీరు ఫ్లవర్స్గా అవుతున్నారు. क्या बन रहे हो? ఏ విధంగా తయారవుతున్నారు? फ्लावर्स। పుష్పాలుగా. फ्लावर्स क्यों कहा? పుష్పాలు అని ఎందుకు అనడం జరిగింది? हैं? सभी फ्लावर्स में खुशबू नहीं होती, అన్ని పువ్వుల్లోని సుగంధం అనేది ఉండదు. फिर भी उनको फ्लावर तो कहा जाता है। అయినా కూడా వాటిల్ని పువ్వులు అని అనడం అయితే జరుగుతుంది కదా. किस्म किस्म के फूल होते हैं, రకరకాల పువ్వులు ఉంటాయి. लेकिन सभी फूलों में हल्कापन కానీ అన్ని పుష్పాలలోని తేలికతనం అనేది जरूर होता है, తప్పకుండా ఉంటుంది. चाहे वो कमल का फूल ही क्यों न हो। అది కమల పుష్పమైనా కూడా बहुत बड़ा होता है तो भी उसमें చాలా పెద్దగా ఉంటుంది, అయినా కూడా దానిలోని हल्कापन होता है। తేలికతనం ఉంటుంది. देवान क्या बनाता है? దేహభానం ఏం తీసుకొస్తుంది? ఏ విధంగా తయారు చేస్తుంది? भारी बना देता है, బరువుగా తయారు చేసేస్తుంది. अपनी मन बुद्धि को भी भारी बना देता है। जो दूसरे संगी साथी हैं తమ యొక్క మనసు బుద్ధిని కూడా బరువుగా తయారు చేసేస్తుంది. మరియు సాంగత్యంలో ఉండే స్నేహితులు ఎవరైతే ఉంటారో వారిని కూడా, उनकी मन बुद्धि को भी వారి యొక్క మనసు బుద్ధిని కూడా भारी बना देता है। బరువుగా తయారు చేసేస్తుంది. तो अभी तुम फ्लावर्स बन रहे हो। అయితే మీరు ఇప్పుడు పుష్పాలుగా తయారవుతున్నారు. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, कोई को भी दुख नहीं देना है। ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు. क्या कहा? ఏమన్నారు? कोई क्यों लगाया ఎవరికి అని ఎందుకు అనడం జరిగింది? है? अरे मच्छर काटेगा అరే ఒకవేళ దోమ కుట్టినట్లయితే तो धप से मारेगी नहीं వెంటనే ఫట్ మని కొడతామా లేక కొట్టమా? है? बोलो, చెప్పండి. नहीं मारेंगे? కొట్టమా? मारेंगे ना, కొడతాం కదా. तो दुख नहीं होगा बेचारे को। మరి పాపం దానికి దుఃఖం అనేది అవదా? है? तुम किसी का खून पी रहे हो మీరు ఎవరిది రక్తమైన ఒకవేళ తాగుతూ ఉన్నట్లయితే, और कोई तुम्हारे ऊपर मार दे ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ కొట్టేసినట్లయితే तो दुख नहीं होगा। అప్పుడు దుఃఖం అనేది అవ్వదా? फिर మరి है? जैन धर्म में क्या करते हैं? జైన్ ధర్మంలోనే ఏం చేస్తారు? है? जो कीटाणु है ఏవైతే కీటకాలు ఉంటాయో वो भी कीटाणु हमसे न मर जाए, ఆ కీటకాలు కూడా మా ద్వారా చనిపోకుండా ఉండడం కోసం. क्योंकि उनमें भी आत्मा है। ఎందుకంటే దానిలోని కూడా ఆత్మ ఉంటుంది. जब आत्मिक दृष्टि आ जाएगी ఎప్పుడైతే ఆత్మిక దృష్టి అనేది వచ్చేస్తుందో, तो आत्मा जो बना हुआ होगा वो किसी को दुख ఎవరైతే ఆత్మగా అయి ఉంటారో వారు ఎవరికి కూడా దుఃఖాన్ని नहीं देना चाहेगा। ఇవ్వాలి అని అనుకోరు. अच्छा, మంచిది.
तो मक्खी मच्छरों में दवा डालना बंद कर देंगे क्या? మరి అప్పుడు ఈగలకి దోమలకి మందుల్ని వేయటం ఆపివేయాలా ఏంటి? है? नहीं, नियम కాదు, है। నియమం అనేది ఉంది. पहले अपनी जाति का सुधार करना पड़े। మొదట తమ జాతి యొక్క పరివర్తన అనేది చేయాల్సి ఉంటుంది. पहले మొదట मनुष्य जाति का सुधार करना पड़े। మనుష్య జాతుల యొక్క పరివర్తన అనేది చేయాల్సి ఉంటుంది. हम मनुष्य है ना, మనం మనుష్యులం అయ్యాం కదా. तो हर एक अपनी हमजिन्स को देखता है। అయితే ప్రతి ఒక్కరూ తమ హంజిన్స్ని చూసుకుంటారు. बाकी बुद्धि है మిగతా బుద్ధి ఉన్నట్లయితే तो ये सोचना चाहिए, అప్పుడు ఇది ఆలోచించాలి. ये मच्छरों की दुनिया में हमको जन्म क्यों मिला है? ఈ దోమల ప్రపంచంలోని మనకి జన్మ అనేది ఎందుకు లభించింది? कोई कारण होगा ना। ఏదో కారణం ఉంటుంది కదా. हमने मक्खी मच्छरों जैसा మనం ఈగలు దోమలు లాంటి कोई आचरण किया होगा ना। ఏదో ఆచరణ అనేది చేసి ఉండొచ్చు కదా. जानवरों जैसा कोई आचरण किया होगा ना జంతువుల వల్ల ఏదో ఆచరణ అనేది చేసి ఉండొచ్చు కదా, पूर्व जन्मों में పూర్వ జన్మల్లోని अथवा इस जन्म में भी। లేక ఈ జన్మలోని కూడా. तो हमको ये प्रतिफल मिल रहा है। అప్పుడు మనకి ఈ ప్రతిఫలం అనేది లభిస్తుంది. अभी ఈ ప్రతిఫలం అనేది कि లభిస్తుంది. हम ఇప్పుడు మనం कोई भी आत्मा को दुख न दें ఏ ఆత్మకి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. तो हमको रिजल्ट में क्या मिलेगा? అప్పుడు మనకి రిజల్ట్లోని ఏం లభిస్తుంది? सुख ही मिलेगा। సుఖమే లభిస్తుంది. कोई कितना भी हमको दुख देने वाला क्यों न हो, ఎవరు ఎంత మనకి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారైనా కూడా वो तब तक हमको दुख देगा जब तक उसका अपना हिसाब किताब पूर्व जन्म का चुकतू नहीं हो जाएगा। వారు మనకి ఎంతవరకు దుఃఖాన్ని ఇవ్వగలుగుతారు అంటే ఎంతవరకు అయితే మన 63 జన్మల యొక్క లెక్కాచారం పూర్తి అవ్వదు. जब अपना हिसाब किताब चुकतू कर लेगा ఎప్పుడైతే వారి యొక్క లెక్కాచారాన్ని సమాప్తి చేసేసుకుంటారో तो जन्म जन्मांतर का ही दुश्मन क्यों न रहा हो, అప్పుడు జన్మ జన్మాంతరాల యొక్క శత్రువు అయినా కూడా वो भी हमारा వారు కూడా మన मित्र बन जाएगा। మిత్రులుగా తయారైపోతారు. तो बोला అయితే అన్నారు, कि बाप समझाते हैं कोई को भी दुख नहीं देना है। తండ్రి అర్థం చేయిస్తారు, ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. अगर अब भी दुख दिया ఒకవేళ ఇప్పుడు కూడా దుఃఖాన్ని ఇచ్చినట్లయితే तो रिजल्ट क्या होगा? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? दुखी होके मरेंगे। దుఃఖిగా అయ్యి మరణించాల్సి ఉంటుంది. क्या? ఏంటి? एक तो खुशी खुशी मरना होता है ఒకటయ్యింది ఖుషీగా మరణించటం అవుతుంది. और एक दुखी जो होकर के मरना होता है। ఒకటవుతుంది దుఃఖిగా అయ్యి మరణించాల్సి ఉంటుంది. हाय दैया तौबा करके मरना होता है। ఒకటి ఒకటవుతుంది దుఃఖిగా అయ్యి మరణించటం అవుతుంది. हाय दैया तौबा करके मरना होता है। పశ్చాత్తాప పడుతూ మరణించాల్సి ఉంటుంది. तो कौन सी अंतमते सोगति अच्छी है? అయితే ఏం అంతమతే సోగతి మంచిదయ్యింది? है? सुख की जो मौत हो సుఖం యొక్క మృత్యు ఏదైతే ఉంటుందో वो अच्छी हुई ना। అది మంచిదయ్యింది కదా. तो जो दुख देने वाले हैं అయితే ఎవరైతే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారు ఉంటారో वो इतना ऊंच पद पाए नहीं सकेंगे। వారు అంత ఉన్నత పదవిని పొందలేరు. इतना ऊंच पद ఎంత ఉన్నత పదవి? है जितना ఎంత అయితే सुख देने वाली आत्माएं जो होंगी, సుఖాన్ని ఇచ్చేటటువంటి ఆత్మలు ఉంటారో, जो अष्टदेव होंगे, ఎవరైతే అష్టదేవులు ఉంటారో जरूर उन्होंने सबसे जास्ती सुख देने का తప్పకుండా వారు సుఖాన్ని ఇచ్చేటటువంటి पार्ट बजाया होगा। పాటని అభినయించి ఉండొచ్చు. सिर्फ सतयुग त्रेता में ही या द्वापर कलयुग में भी? కేవలం సత్యుగం త్రేతాయుగంలోనేనా లేక ద్వాపర కలియుగంలోని కూడా అయ్యిందా? है?
द्वापर कलयुग में भी ద్వాపర కలియుగంలోని కూడా इसलिए అందువలనే मैंने बताया పోల్చటంలోని చెప్పటం జరిగింది कि जो दुख देने वाली वृत्ति के होंगे ఎవరైతే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారో वो इतना ऊंच पद पा नहीं सकेंगे। వారు అంతా ఉన్నత పదవిని పొందలేరు. तुम जानते हो మీకు తెలుసు हम बाप के पास आए, మేము తండ్రి దగ్గరికి వచ్చాము. मनुष्य మనుష్యులు जन्म लेकर बाप के पास आए हैं भविष्य की जन्म के लिए। జన్మని తీసుకొని తండ్రి దగ్గరికి రావటం జరుగుతుంది 21 జన్మల కోసం భవిష్యత్తు యొక్క सदा सुख का वर्षा पाने के लिए आए। సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందడం కోసం. तुम आकर ब्राह्मण बनते हो, మీరు వచ్చి బ్రాహ్మణులుగా అవ్వడం జరుగుతుంది. ब्राह्मण బ్రాహ్మణ్ सबसे ऊंच गाए जाते हैं। అందరికంటే ఉన్నతంగా గాయనం చేయబడతారు. सबसे माने किससे? అందరికంటే కూడా అంటే ఎవరితోని ఎవరికంటే దేవతల కంటే కూడా అని చెప్పి స్టూడెంట్ అన్నారు. और जो दूसरी जातियां हैं వేరే ఏ జాతులైతే ఉన్నాయో चाहे वो देव हो, అది దేవతలైనా चाहे वो शूद्र हो, అది శూద్రులైనా चाहे वैश्य हो అది వైశ్యులైనా और चाहे त्रेता के क्षत्रिय हो, అది త్రేతాయుగం యొక్క క్షత్రియులైనా. लेकिन सबसे ऊंच पद किसका है? కానీ అందరికంటే ఉన్నతమైన పదవి ఎవరిదయ్యింది? जो संपूर्ण ब्राह्मण बनते हैं। ఎవరైతే సంపూర్ణమైన బ్రాహ్మణులుగా అవుతారో. ब्रह्मा के आगे कौन है? బ్రహ్మకి ఎదురుగా ఎవరున్నారు? हैं? ब्राह्मण की तो निशानी है चोटी। బ్రాహ్మణుల యొక్క చిహ్నం అయ్యింది పిలక. ब्राह्मणों की निशानी क्या दिखाते हैं? బ్రాహ్మణుల యొక్క చిహ్నం ఏం చూపించడం జరుగుతుంది? गाय के खुर जितना चोटी, ఆవు తోక వలె పిలకని చూపించడం జరుగుతుంది. वो निशानी అంత दिखाई जाती పిలకని అది చిహ్నంగా గాయనం చేయబడుతుంది. अच्छा, మంచిది. फिर ब्रह्मा का बाप कौन हुआ? ఇప్పుడు బ్రహ్మ యొక్క తండ్రి ఎవరయ్యారు? हैं? जो चोटी का पार्ट बजाएगा ఎవరైతే పిలక పాటని అభినయించటం జరుగుతుందో, चोटी का पुरुषार्थ करेगा, పిలక పురుషార్థంని చేయటం జరుగుతుందో, శిఖర పురుషార్థంని वही कौन हुआ? ब्रह्मा का भी వారెవరయ్యారు? बाप हुआ। బ్రహ్మకి కూడా తండ్రి అయ్యారు. ब्रह्मा रचयिता है या रचना है? బ్రహ్మ రచయిత అయ్యారా లేక రచన అయ్యారా? क्या है? ఎవరయ్యారు? रचना है। రచన అయ్యారు. तो रचयिता ऊंचा है या रचना ऊंचा? అయితే అప్పుడు రచయిత ఉన్నతమైన వారయ్యారా లేక రచన ఉన్నతమైన వారయ్యారా? रचयिता ऊंचा होता है। రచయిత ఉన్నతంగా ఉంటారు. तो जो ब्राह्मण चोटी बनते हैं అయితే ఎవరైతే బ్రాహ్మణ పిలక బ్రాహ్మణులుగా ఎవరైతే అవుతారో, चोटी में 2-4 बाल होते हैं, జడలోని 2-4 వెంట్రుకలు ఉంటాయా या ढेर बाल होते हैं? లేక ఎక్కువ వెంట్రుకలు ఉంటాయా? ढेर होते हैं। అనేకం ఉంటాయి. तो जो ब्राह्मण चोटी बनते हैं, అయితే ఎవరైతే పిలక బ్రాహ్మణులుగా అవుతారో, उच्च कोटि के ब्राह्मण बनते हैं, ఉన్నత కోటి బ్రాహ్మణులుగా అవుతారో, ఉన్నత కేటగిరీ బ్రాహ్మణులుగా అవుతారో, वो ब्रह्मा से भी ऊंच पद पाते हैं। వారు బ్రహ్మ కంటే కూడా ఉన్నత పదవిని పొందడం జరుగుతుంది. ब्रह्मा तो सतयुग में जाकर के देवता बनेगा। బ్రహ్మ అయితే సత్యుగంలోకి వెళ్ళి దేవతగా అవ్వడం జరుగుతుంది. कौन सा देवता? ఏ దేవత? कृष्ण देवता बनेगा। కృష్ణ దేవతగా అవ్వడం జరుగుతుంది. लेकिन उससे भी ज्यादा ऊंच కానీ దానికంటే కూడా ఎక్కువ ఉన్నతం स्थिति प्राप्त करने वाले ब्राह्मण होते हैं। స్థితిని ప్రాప్తించుకునేటటువంటి వారు బ్రాహ్మణులు అవుతారు.
तो ब्रह्मा का बाप हुआ అయితే బ్రహ్మ యొక్క తండ్రి అయ్యారు शिव बाबा। శివ్ బాబా. कौन हुआ? ఎవరయ్యారు? शिव बाबा। శివ్ బాబా. तो तुम बच्चों को बाप समान पुरुषार्थ करना। అయితే పిల్లలైన మీకు తండ్రి సమానమైన పురుషార్థమని చేయాలి. अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి.